ఎన్ఆర్ఐ లైఫ్ లీడ్ చేస్తూ ఒక మూవీ రిలీజ్ చేశాడు. అండ్ దట్ టు ఎ మూవీ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఈజ్ నాట్ ఈజీ. ఆయన ఏం ట్రై చేస్తున్నాడు, ఎక్కువ పర్సెంటేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. వీళ్ళు తమ్నేల్ మీద ఉంటే ఎంతమంది క్లిక్ చేస్తారు, ఇంతే. ఈ మూవీ ఎంత గొప్ప సినిమా అని చెప్పి ఎవ్వడు కొనట్లేదు అక్కడ. మీరు చిన్నగా, మీ ప్రాజెక్ట్ చిన్నగా ఉందని ఎవరైనా చెప్తే డబ్బులు ఇచ్చి మనం ఫీల్ అవ్వాలి. అట్లా ఆ స్పేస్ లో ఏదైనా బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి ఆపాలి. కానీ ఆ అమ్మాయి అయితే వస్తే చేసి వెళ్ళిపోతుంది. Hello everyone, welcome to another episode on Westside Talkies podcast. We have a special guest with us today. Hashtag viral Prapancham movie director unnar manatoti. One interesting thing about this movie is Brijesh is from Canada. Tanu ippudu Canada lo undi NRI life lead chestu oka movie release chesadu. And that too a movie of good quality is not easy. We want to talk about the movie. Ikkada undi asalu oka movie తీస్తే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, అండ్ lot of resource constraints ఉంటాయి, lot of it's not easy to get something done like that, and coordinating with actors from India, coordinating with the producer, cinematographer from India, and getting it to theaters and getting it on OTT, all of this is not easy. And also firstly, we really like the movie. It's a very simple concept with lot of complex emotions and something which all the people from this generation can relate to. So firstly, congrats bro. Hey, thank you. Congrats on the release of the movie. Congrats on all the good reviews you are receiving, and also congrats on getting it on a nice OTT platform. I think once it's on OTT, you must be receiving a lot more messages and compliments from a lot of people. Thanks for picking a topic which many people can relate to now. Hey, thank you. Thanks, guys. Yeah, OTT లో వచ్చాక I've got a lot of response from the audience. Daily, I keep getting messages. It's a very, very good thing. Feels good. Very nice. So, firstly, for context, audience కి చూస్తున్న వాళ్ళకి, బ్రిజేష్ is currently in Hamilton in Canada. US నుంచి కెనడా మూవ్ అయ్యాడు, and he figured out a way to make this movie. Got it released in India and OTT. We'll get into all those details. దానికంటే ముందు, bro, you tell me what you want, like how exactly this movie started, and what was your core point you wanted to convey. What is the trigger? సో మీరు చెప్పినట్టు ఐ వాజ్ ఇన్ ద యుఎస్. నేను షికాగోలో ఐ వాజ్ వర్కింగ్ 2017లో నేను ఇట్లా కపుల్ ఆఫ్ ఐడియాస్, మేకబుల్ ఐడియాస్, స్క్రిప్ట్స్ రాసుకున్నాను. ప్రాబ్లీ 3 or 4 ఆ టైంలో రాసుకున్నాను నేను, ఇంక్లూడింగ్ వైరల్ ప్రపోజ్. దిస్ షుడ్ బి ద సెకండ్ వన్ ఐ రోట్. ఒక రామ్ కామ్ రాశాను, ప్రేమాయణం అని చెప్పి ఒక రామ్ కామ్ రాసుకున్నాను. ఇట్స్ ఫుల్లీ యూఎస్ బేస్డ్, కానీ దానికి ఆబ్వియస్లీ బడ్జెట్స్ ఎక్కువ ఉండే. ఐ వాజ్ పిచ్చింగ్ దిస్ ఐడియా కపుల్ ఆఫ్ పీపుల్ కి. వైరల్ వచ్చేసి లైక్ యూ గైస్ సా, మొత్తం ఇండోర్స్ లో అవుతుంది కదా. సో మేకబుల్ ఈజీగా మేక్ చేయొచ్చు, మనం ఆ మూవీ చేసేయచ్చు అనేది నాకు ఒక ఒపీనియన్ వచ్చింది అనమాట. అండ్ ఆల్సో వెన్ ఐ వాజ్ నరేటింగ్ ఇట్ టు ఎవ్రీవన్, దే వర్ లైకింగ్ ద ఐడియా. బాగుంది, చాలా రిలేటబుల్ ఉంది, చాలా మోడర్న్ ఉంది. 2017 లోనే మళ్ళీ ఇదంతా 2 years నేను పిచ్ చేశాను. ఐ వాజ్ నాట్ ఫైండింగ్ సమ్వన్. డెస్క్టాప్ ఫిలిం లేకపోతే స్క్రీన్ లైఫ్ ఫిలిం అనేది అప్పటికి ఇండియాలో ఎవరు చేయలేదు. 2017 వరకు అయితే ఎవరు చేయలేదు. 2019 లో నేనేం చేశానంటే, సరే మనమే చేద్దాంలే, యుఎస్ లోనే, మళ్ళీ ఇండియా కూడా కాదు, యుఎస్ లోనే ఫేక్ చేద్దాము ఇండియా అని చెప్పి, అకార్డింగ్ టు ద స్టోరీ ఒక 4 యాక్టర్స్ హూ ఆర్ లైక్ ట్రయింగ్ టు బి యాక్టర్స్, ఆ టైప్ యాక్టర్స్ ని పట్టుకున్నా. ఫ్రెండ్స్ ని కూడా కాదు, కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టూ హార్డ్, ఇంకా కూడా చేస్తున్నాను. సో వాళ్ళ హెల్ప్ తో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తేజ అని. హీఈస్ అ డిఓపి దేర్. హీఈస్ యాక్టివ్లీ వర్కింగ్ ఇన్ ద యుఎస్. మేమందరం కలిసి గోప్రోలోనే, అప్పుడున్న గోప్రో 8 అనుకుంటా, దాంట్లోనే షూట్ చేసాం. సో 2019 షూట్ చేసాము. 70% అయిపోయింది కూడా మూవీ అప్పుడు నేను షూట్ చేసినప్పుడు. ఆ 70% షూట్ చేసేసాం. 70% 2 మెయిన్ రోల్స్ తప్ప మిగతా అందరు యాక్టర్స్ ఉండాలని లేదు కదా ఆ స్పేస్ లో. 2 మెయిన్ రోల్స్ తప్ప అన్ని ఫినిష్ చేసేసుకొని, ఆ మిగిలిన పోర్షన్ లో ఉన్న క్యారెక్టర్ లాగా నేనే ఒక రోల్ చేసేసుకొని ట్రైలర్ కట్ చేశాను. నేనేమనుకున్నా అంటే 30% అయిపోయింది, నా దగ్గర బడ్జెట్స్ అయిపోయినాయి. ఆ 30% కి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎవరైనా పడదాం అనే దాంట్లో నేను ఎతికా. సో ఈ ఎతకడము ఇదంతా కలిసి నాకు 2020 ఎండింగ్ కి నాకు ఒక అతను ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకంటే మలయాళంలో సీయూ సూన్ ట్రైలర్ డ్రాప్ అయింది. అండ్ నాకు అదే రోజు, నో వన్ విల్ బిలీవ్, అదే రోజు నాకు ప్రొడ్యూసర్ దొరికి, హీ సెడ్ లెట్స్ గో టు ఇండియా, ఇక్కడ ఈ యాక్టర్స్ అంటే మనకి సేలబిలిటీ ఉండదు, ప్లస్ మీరు చేసిన చాలా ఇండియా ఉంది కదా, మనకు అసలు ఎవరు దొరకరు అని చెప్పి అతను ఇండియాకి వచ్చేసి చేద్దాము అని అన్నారు. మేము ఒక కపుల్ ఆఫ్ యాక్టర్స్ కి పంపించాం, అమ్మాయిలకి పంపించాం. అండ్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. యాక్చువల్లీ పక్కా చేస్తాము అన్నట్టు మాకు కొంతమంది చెప్తే, ఓకే నువ్వు వచ్చేసేయి అంటే, నేను నా డబ్బులే పెట్టుకొని ఇండియాకి వచ్చి వెళ్ళిపోయి నరేట్ చేస్తుంటే, ఇక్కడ ఉన్నప్పుడేమో వాళ్ళు మంచిగా ఉంది చేద్దాము అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో చాలా చేంజెస్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూసారు,
త్రీ ఫీమేల్ రోల్స్ ఉన్నాయి కదా. ఒకళ్ళేమో వీళ్ళు మళ్ళీ ముగ్గురు ఫ్రెండ్సే. ఈ ముగ్గురు అంటే ముగ్గురు నలుగురు అమ్మాయిలు అందరు ఫ్రెండ్సే. వాళ్ళు పిలుస్తేనే మేము వెళ్ళాం. వాళ్ళు ఏమంటున్నారు, దాంట్లో ఒక అమ్మాయి ఏమంటుంది, నాకు ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుంది అని. ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుంది అని అడుగుతుంది ఏంది. నేను ఇట్లా అనుకుంటున్నా, అదేంది మనం స్టోరీ పంపించేసాం కదా, ఇది ఈ రోజు చిన్నది పెంచొచ్చా నువ్వు స్క్రీన్ స్పేస్, 20 minutes చేయొచ్చా నాది అని అడుగుతున్నారు. ఇదేం 20 minutes అని అడుగుతున్నారు అనుకున్నా ఫస్ట్. అక్కడికి వెళ్తే అదితి రోల్ ఉన్న అమ్మాయి అయితే దీనికి కూడా స్క్రీన్ స్పేస్ పెంచు, ఈక్వల్ చేయి, ఇలా నాకు 2 months అలా నాకు బాగా కన్ఫ్యూజ్ చేశారు. సో నేను ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసి చెప్పాను, నేను చేయను, నాకు ఎక్కట్లేదు అంటే, సరే పర్లేదు బ్రిజేష్, మనము కాస్టింగ్ చేద్దాం కొత్తగా, వాళ్ళని వదిలేసి అన్నాడు. సరే అని చెప్పి మేము కాస్ట్ చేసాం కొత్త అమ్మాయిలు మీరు చూసారు కదా మూవీలో ఉన్న ప్రియాంకని, నిత్యాని, వీళ్ళని కాస్ట్ చేసాము. షూట్ స్టార్ట్ చేసాము. టూ యాక్టర్స్, ఇద్దరు మేల్ యాక్టర్స్ షూట్ చేశాక ఆ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఈజ్ ఎ న్యూ గై, ఈజ్ రిలేటివ్లీ న్యూ గై, హీస్ డన్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పటి వరకు, బట్ సమ్హౌ హీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాజెక్ట్. కానీ అప్పటికి నేనేం చేసా, ఆ ఊర్లో వాళ్ళందరికీ నా ఫ్రెండ్స్, ఇప్పుడు డిఓపి ఇస్ మై ఫ్రెండ్, డిఓపి ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి మళ్ళీ నా వేరే ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి అందరినీ తీసుకొచ్చి ఐ ఫినిష్ ద మూవీ ఇన్ 2 months అని తీసుకొచ్చేసా. ఇంకా ఇప్పుడు డ్రాప్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది అని చెప్పి నేను అక్కడే డబ్బులు అప్పు తీసుకొని ఫినిష్ చేసాం అనమాట. షూట్ ఫినిష్ చేసాం. సో మీరు చూసినట్టు మొత్తం మేము సెట్స్ లో షూట్ చేసాం. ఎవ్రీథింగ్, ఆల్ ద 4 characters వి షార్ట్ ఇన్ సెట్స్. స్పెసిఫిక్ గా ఎందుకంటే సింగ్ సౌండ్ వెళ్ళాము, ఊరవతల సెట్ వేసుకొని ఒక స్కూల్ తీసుకొని స్కూల్లో సెట్ వేసి చేసాం అనమాట. ఒక స్కూల్లో ఆడిటోరియం, పెద్ద ఆడిటోరియం టైప్ ఉంటది. అప్పుడు కోవిడ్ వల్ల స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి. సో ఆ టైంలో మేము ఈ సెట్ వేసి షూట్ చేసి, ఆ తర్వాత పోస్ట్ వర్క్ కి నాకు యుఎస్ లో అనిల్ మోదుగా అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. అతను ఒక 2 weeks తీశారు. బ్రేక్అవుట్ అని ఒక మూవీ ఈటీవీ విన్ లో ఉంది. అతనితో నేను చాలా ట్రావెల్ చేశాను ముందే, యుఎస్ లో షూట్ చేద్దాం అనుకున్నప్పుడు. అతను సరే నువ్వు ఫినిష్ అంతా చేసుకున్నావు కదా, నేను నీకు పోస్ట్ వర్క్ లో హెల్ప్ చేస్తా అంటే ఆయన హీ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ దట్స్ హౌ చాలా కష్టపడి అక్కడి నుంచి కూడా 2021 లో షూట్ అయిపోతే 2023 వరకు మాకు ఎడిట్ అవ్వలేదు, బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ఎలిమెంట్స్. ఇఫ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ స్క్రీన్ వర్క్, అవన్నీ మేము యాక్చువల్గా క్రియేట్ చేసి చేయించాము. ప్రాబబ్లీ ఒక 6-7 మెంబర్స్ చేయాల్సిన పని ఇద్దరు చేశారనమాట మా టీమ్ లో. ఎడిట్ కానీ ఆ ఎలిమెంట్స్ ని నేను బయట చేయించి వాళ్ళతో ఇన్కార్పొరేట్ చేయించాను. సో ఎడిట్ అండ్ మెయిన్ ఎడిటర్ ఇంకా అసోసియేట్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి దే గాట్ ఇట్ డన్ విత్ 2 people. ఐ వాజ్ ఆల్సో హెల్పింగ్ దెమ్. 2023 ఫినిష్ చేసాము. సో 2023 నుంచి ఐ కెప్ట్ పిచ్చింగ్ ఇట్ టు పీపుల్. అంటే ఓటీటీస్ కి కానీ ఐ వాజ్ ట్రైంగ్ ఫర్ ఓటీటీ. నేను ఓటీటీ కోసమే రాసుకున్నా సినిమా. ఓటీటీ కోసమే అని చెప్పి నేను 23 నుంచి 24 వరకు ఐ వాజ్ స్టక్ టు ఇట్. నేను అసలు థియేటర్కి వెళ్ళను అని. ఈ ప్రాసెస్ లో నేను ఒకసారి ఇఫీ వెళ్ళాను, ఇఫీ గోవా మార్కెట్. అక్కడ నేను వినోద్ రాజ్ అని పెబుల్స్ అని తమిళ్లో మూవీ చేశారు. ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ ఆ ఇయర్ యాక్చువల్లీ. అండ్ ఈ రీసెంట్ గా సూరి ఉన్నారు కదా, తమిళ యాక్టర్ సూరి ఉన్నారు తెలుసు. అతను ఇంకా మలయాళం యాక్టర్ దిస్ అ మూవీ, ఓకే ఐ ఫర్గాట్, ఆయన ఆ పబ్లిసిటీ కోసం వచ్చారు. కొట్టుకాలి అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీకి ఫిలిం ఫెస్టివల్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చారు. సో ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ఇట్ ఆయన ఏం చెప్పారంటే, ఇంత రిజిడ్ గా ఉండొద్దు నువ్వు, యూ షుడ్ బి ఓపెన్, యూ షుడ్ నాట్ బి సో రిజిడ్ అని చెప్పి. ఆయన చూసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, సమ్మన్ హూస్ మూవీస్ గాన్ టు లైక్ ఆస్కార్స్ వరకు తీసుకెళ్ళగలిగారు. నయనతార వాళ్ళ ప్రొడక్షన్, దే బ్యాక్ దెమ్ యాక్చువల్లీ ఇండీ ఫిల్మ్ ని. రిజిడ్ ఉండకు, ఓపెన్ గా ఉండు అని చెప్పి ఆయన ఇట్లా ఓపెన్ గా చెప్పలేదు, ఆయన కాన్వర్సేషన్ లో నాకు అర్థమైంది. దెన్ ఐ బికేమ్ ఓకే, మనం ఇప్పుడు రిలీజ్ చేయాలి, దీన్ని రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి అనే డిస్ట్రిబ్యూషన్ అనే థాట్స్ వెళ్ళి, ఐ హావ్ 2 friends అనమాట హైదరాబాద్ లో, వరుణ్ ఇంకా లలిత్ అని. లలిత్ ఇస్ ద రైటర్ ఆన్ మై మూవీ. మేము డైలాగ్ రాసి, వరుణ్ ఇస్ ద డిఓపి. సో మేము ముగ్గురం కలిసి ఇంకా కష్టపడి somehow we released it in theater. It was a PVR exclusive Hyderabad specific release. అక్కడ నుంచి సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్. నైస్. అంతే బ్రో, ఇప్పుడు ఒక మూవీ థియేటర్ దాకా ఆర్ ఆడియన్స్ దాకా తీసుకెళ్లాలంటే ఆ జర్నీ ఒక మూవీ స్టోరీలా ఉంటది. మీరు చెప్పింది కూడా అంతే ఉంది. వాట్ ఇట్ యు డూయింగ్ దిస్ ఫ్రమ్ 2017, ఇట్స్ వాట్ 8-7 years. 8 years. It always ends happy in the end. It settles up. 2017 లో ఏంటంటే, ఐ ఆల్సో ఫీల్ 2017 లో అంటే చాలా ఫ్రెష్ ఉండే ఈ ఐడియా కానీ. 8 years ఏజ్ అవుతుంది కదా, స్క్రిప్ట్ కూడా ఏజ్ అవుతుంది కదా. ఐ వాజ్ వెరీ వరీడ్. కానీ నేను థియేటర్స్ లో చూసినప్పుడు, ఆడియన్స్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే మన స్క్రిప్ట్ ఏం అంత ఏజ్ కాలేదు, ఐడియా అంత ఏజ్ కాలేదు. స్క్రీన్ ప్లే ఐ ఫెల్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో యాజ్ ఆఫ్ నో. కానీ ఇట్స్ అ థాట్.
మనం చెప్పలేం, ఉమ్, ఆ ఐడియా అవును. అంతకంటే Yeah. కూడా రాయలేకపోవచ్చు. హైండ్ సైడ్ ఐ ఫెల్ట్ ఇంకొంచెం పేసీగా ఉండొచ్చేమో స్క్రీన్ ప్లే అనిపించింది నాకు. మై ఓన్ అనాలిసిస్ ఆన్ మై స్క్రిప్ట్ ఆర్ మై మూవీ. యాక్చువల్లీ పెద్ద కట్స్ ఏం అవసరం ఉండదు ఇంక పేసి అంటే ఐ డోంట్ థింక్ సో. యా 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 ట్రూ ట్రూ ట్రూ. అది ఆ స్పేస్ కూడా ఇయ్యదు కదా, స్క్రీన్ లైఫ్ మూవీ కాబట్టి అన్ని కట్స్ కి స్పేస్ ఇవ్వదు. అండ్ ఆల్సో ఇట్స్ అ డ్రామా. ఇప్పుడు మన సర్చింగ్ చూసుకుంటే ఇట్స్ దే ఆర్ ఆల్ అందుకే. సస్పెన్స్ థ్రిల్లర్స్, మనది డ్రామా కదా, సస్పెన్స్ డ్రామా. ఉమ్, ఉమ్. Anyway, that's the hindsight of it. Yeah, but yeah, been quite a journey. It's చెప్పినట్టు 8 years. 8 years 8 నుంచి years. on it. How much time did you spend in India to get this like out? షూట్ 21 days షూట్ చేసాము, బట్ ఓవర్ ద స్పాన్ ఆఫ్ 4 months అనమాట. So సో ఒక్కొక్క యాక్టర్ కి like 5-6 days entire shoot done. మాక్సిమం ఒక యాక్టర్ కి అయితే 5 days. ఓ సెపరేట్ గా అన్ని సపరేట్ షూట్ అన్ని చేసినారా? సెపరేటే కదా, ఇట్స్ ఆల్ ఆన్ స్క్రీన్ కదా, సో దెర్ ఆర్ హల్డ్ కపుల్ ఆఫ్ సీన్స్ వేర్ దే మీట్. సో అదంతా ఒకటే రోజు చేసాం. ఓవర్లాప్ సీన్స్ అన్ని ఒకటే రోజు చేసాము. ఒక లాంగ్ డే, ఒక 28 hour డే అది. యాక్చువల్లీ ఈరోజు పొద్దున్న 6 కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 6 తర్వాత వరకు, ఆ 6-10 ఆ టైం వరకు షూట్ చేసుకుని, దట్స్ ద లాంగెస్ట్ వి షాట్. 28 hour డే. అన్ని ఓవర్లాప్ సీన్స్, కాలేజెస్ కి వెళ్ళాలి, రోడ్ మీద షూట్ చేయాలి, అలా అంతా. బట్ యా, ఓవర్లాప్ సీన్స్ ఒకటే రోజు. కంఫర్టబుల్ ఉండే షూట్ సెట్ లో కాబట్టి కంఫర్టబుల్ గానే చేసుకున్నాం. సెట్ వేసాం కాబట్టి కంఫర్టబుల్. షూట్ Nice. కాకుండా లైక్ రిలీజ్ కోసము అటు ఇటు తిరగడాలు అన్నిటికీ సో like నేను 200 days. నేను చాలా సార్లు ఇండియా వెళ్ళాను యాక్చువల్లీ. లాస్ట్ 2021, 2022, 2023 వరకు, 22 వరకు చాలా ఎక్కువ ఇండియా వెళ్ళాను. తర్వాత 1 year నేను వెళ్ళలేదు ఇండియాకి. మళ్ళీ Okay. 24 25 కదా, 24లో ఒకసారి ఐ వెంట్ టు ఇండియా టు టు థింక్ టు ఫిగర్ అవుట్ ఏం చేయొచ్చు అని. ఇంకా 25లో రిలీజ్కి వెళ్ళాను యాక్చువల్లీ. ఫ్రెండ్స్ మేనేజ్ చేసేసుకున్నారు పీవీఆర్ వాళ్ళతో మాట్లాడుకొని. పీవీఆర్, సో ఇది నేను ఐ వాంటెడ్ టు టెల్ ఫర్ హూ ఎవర్ ఇస్ అస్పైరింగ్. ఇప్పుడు మనం ఒక ఇండీ స్పేస్ లో ఒక మూవీ చేసాము, మనకి ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యాకింగ్ రాలేదు అంటే, we have like this option where we can meet a couple of people in పీవీఆర్ వాళ్ళు ఇట్లా ఇండీ ఫిలిమ్స్ కి థియేటర్స్ ఇస్తారు అన్నమాట. Oh, 5 nice. 6 స్క్రీన్స్ ఇస్తారు. అండ్ వెరీ గుడ్ షేరింగ్ బేసిస్. ఐ థింక్ 60-40 షేరింగ్ బేసిస్ లో. అంటే ఇప్పుడు వాళ్ళది ఏముంటుంది అంటే, షో క్యాన్సిల్ అవ్వద్దు అంటే 20 టికెట్ పడాలి, వాళ్ళు క్యాన్సిల్ చేయరు. 20 టికెట్స్ తీస్తే వాళ్ళు క్యాన్సిల్ చేయరు. వచ్చిన ఎంత వ్యూవర్షిప్ వస్తే, ఎంత మంది థియేటర్ కి వస్తే దాంట్లో 60-40, మనకి 60% వెళ్తుంది, వాళ్ళకి 40% వెళ్తుంది. ఓకే, మనం ఇన్ హ్యాండ్ ఫస్ట్ ఏం పే చేయని అవసరం లేదు వాళ్ళకి. ఏం లేదు, నాట్ 1 రూపీ. నైస్, నాట్ 1 నైస్, నైస్. ఇది సో బాగుంది. నాకేమైంది, పీవీఆర్ వాళ్ళు డేట్ ఇచ్చి రిలీజ్ డేట్ ఇచ్చారు కదా. సో అది తర్వాత మాకు రిలీజ్ డేట్ వచ్చేసింది కాబట్టి, ఆ టైంకి థియేటర్స్ లో సినిమాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మేము సినీపోలిస్ వాళ్ళతో, ఏషియన్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యాం అనమాట. 1 week బిఫోర్ రిలీజ్ వీ గాట్ ఎక్స్ట్రా స్క్రీన్స్. 5 screens తో రిలీజ్ అవ్వాల్సింది 10 screens లో రిలీజ్ చేసాం, నైస్. విచ్ వాజ్ అ గుడ్ థింగ్. అంటే ఐ థింక్ నాట్ ఎవ్రీ నోస్ దిస్, బట్ ఇండి స్పేస్ లో ఒక సినిమా చేసాం, థియేటర్ కి వెళ్ళాలి మనం అనుకుంటే ఇలా చేయొచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్ వే టు. నైస్, నైస్. యా, యా. లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ టిపికల్ గా డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్తే, వాళ్ళు మన దగ్గర ఒక 2 lakhs ఫర్ పోస్టర్స్ అండ్ పబ్లిసిటీ తీసుకుంటారు. 2 lakhs పక్క, అంటే దే విల్ టేక్ ఇట్ అండ్ దే విల్ ఆబ్వియస్లీ పోస్టర్స్ అవన్నీ వేయిస్తారు, వేయించరని కాదు. కానీ మనలాంటి ఇండీ మూవీస్ కి, ఇప్పుడు ఇండీ స్పేస్ లో చేసే మూవీస్ కి అది ఎక్కువ బడ్జెట్ యాక్చువల్లీ. 2 lakhs అనేది చాలా బడ్జెట్. అంత పబ్లిసిటీ మనకు అవసరం లేదు. అంటే విలేజెస్ లో వేస్తారు, అక్కడంతా వేస్తారు పోస్టర్స్. ఓకే, అవును. మనం ఏం చేసుకుంటాం, ఏం చేయలేం కదా. ఇట్ ఈస్ టు అస్. సో అది అవాయిడ్ చేసాం అనమాట మేము. ఇలా ఈ అప్రోచ్ లో వెళ్ళడం వల్ల అవాయిడ్ అయిపోయింది. నైస్, నైస్. గుడ్ గుడ్ గుడ్. Nice. ఇంకోటి బ్రో, యూ వర్ హియర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. 4-5 సార్లు ట్రావెల్ చేస్తారు, వెళ్ళినప్పుడల్లా కొంచెం 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 వర్క్ అయిపోయింది. దిస్ ఈస్ లైక్ ఎ టిప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ అదర్ ఫోక్స్ హు ఆర్ కైండ్ ఆఫ్ లుకింగ్ టు వర్క్ ఆన్ సంథింగ్ సూన్ అనుకోండి. డిడ్ యూ హ్యావ్ టు లైక్ డూ ఎ లాట్ ఆఫ్ ఆన్లైన్ మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి ఇండియాకి, లైక్ సెట్స్ కానీ, లేకపోతే కాస్టింగ్ కానీ, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళతో కానీ, సినిమాటోగ్రాఫర్ తోటి. సినిమాటోగ్రాఫర్ కూడా ఇక్కడ నుంచా, లేకపోతే ఇండియాలో ఉండేవాడా? ఇండియా నుంచి. ఓకే. మా ఫ్రెండ్ వరుణ్ అని చెప్పాను కదా, అతను ఇండియాలోనే ఉన్నాడు. సో షూట్ టైం నేను 5 months ఐ వాజ్ దేర్. 4-5 months నేను అక్కడే ఉన్నాను. 4-5 months మొత్తం ఉన్నారా? ప్రొడక్షన్ టైం అంటే ప్రీ ప్రొడక్షన్ అక్కడే చేసుకున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ ఒకటి ఇక్కడ నుంచి ఐ మేనేజ్డ్ అనమాట. ఓకే. షూట్ అప్పుడు సెట్ లోనే ఉన్నాను. మ్యూజిక్ యాని కూడా యుఎస్ బేస్డ్ అనుకుంటా కదా.
లేదు లేదు. జ్ఞాని ఇస్ అవునా? దేర్ మణికొండలో ఉంటారు, బట్ ఆయన చాలా ఎక్కువ యుఎస్ మూవీస్ అండ్ సమ్హౌ హీ హాస్ ఓకే. బీన్ వర్కింగ్ అ లాట్ నేను ఆన్ రీసెంట్ గా ఒకటి రెండు యుఎస్ మూవీస్ చూసినప్పుడు కూడా జగత్ కి కూడా తనే చేస్తాడు జగత్ యాక్చువల్లీ. కూడా తనే జ్ఞాని. సో దట్స్ హౌ ఐ థాట్ ఓకే హీ మైట్ బి ద వన్. ఈజ్ ఇన్ ఇండియా, మణికొండలో ఉంటారు. రీసెంట్ గా డెకాయిడ్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. చూసాను తన ఓ IMDb ఇందాకే. యా యా, ఐ థింక్ ఓకే. ఇట్స్ బిగ్ బ్రేక్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ. అవును అవును, యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, మ్యూజిక్ వాజ్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. చాలా బాగుంది. వెరీ వెరీ గుడ్. ఆ యాక్చువల్లీ సాంగ్స్ కూడా సాంగ్స్ మీరు సాంగ్స్ కూడా బయట చాలా బాగున్నాయి. మీరు బయట వింటే మన ఒక ఇండీ ఫిలిం అనే ఒక మ్మ్. ఒక ఒక ఉంటుంది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్ లో డిఫరెన్స్ ఉంటాయి. అలా ఏముండదు, చాలా అవును చాలా అవును. మంచి. ఐ చాలా ప్రొఫెషనల్ ఉంది బ్రో. యా, ఐ క్రేజీ యాక్చువల్లీ ఉండే ఫీల్ అసలు. బ్యాడ్. నేను ఇంకొంచెం పబ్లిసిటీ చేసుకుంటే సాంగ్స్ సాంగ్స్ కి ఎట్లన్నా లైఫ్ ఉంటుంది అనుకోండి, బట్ ఆ సాంగ్స్ తోనే మేము వర్కౌట్ చేసుకుని అంత మంచి సాంగ్స్ ఇచ్చారు యాక్చువల్లీ. కానీ అవును, దట్స్ ట్రూ, దట్స్ ఈజ్ ఇన్ 100%. మణికొండ, ఈజ్ ఇన్ మణికొండ. అండ్ ఇంకోటి బ్రో, వి బీన్ టాకింగ్ టు మల్టిపుల్ డైరెక్టర్స్ త్రూ most of them are budding directors. వాళ్ళ త్రూ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ది నాలెడ్జ్ what we understood is general thumb rule also. You need to put your life for marketing of your film, and marketing is definitely very expensive. అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ బీయింగ్ an indie film, not being backed up by any big production houses. It's not easy to market, ఆర్ అట్లీస్ట్ మూవీ ఎంత బాగున్నా అది వస్తుంది అని చెప్పేసి జనాల మొహాలకి ఇలా కనిపిస్తే తప్ప వాళ్ళు సినిమా చూడరు. అది ఓటీటీలో అవును. వచ్చినా థియేటర్ లో వచ్చినా. యూ గైస్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రమోటింగ్ యువర్ మూవీ ఆర్ గెటింగ్ ఇట్ అవుట్, ఏమైనా ట్రై చేశారా కొంచెం ప్రమోషన్స్ గట్టిగా? కరెక్ట్ గా 1 వీకే ప్రమోట్ చేసాము. మ్మ్. 1 వీక్. అవునా? సన్ నెక్స్ట్ కొంచెం గట్టిగానే ప్రమోట్ చేసింది. యా యా, ఇప్పుడు సన్నెక్స్ యా ప్రమోట్ చేస్తుంది కదా. యా మేము రిలీజ్ కి ముందు 1 వీక్ ప్రమోట్ చేసాము. ఆ, ఓకే. ఆ, అది మేము చాలా అనుకున్నది వర్కౌట్ కాలేదు. మేము ఏమనుకున్నాం అంటే, మేము పిక్ చేసుకున్న థియేటర్స్, స్క్రీన్స్, కాలేజెస్ పక్కన పిక్ చేసుకున్నాము. మీ విజిటెడ్ మ్మ్. కాలేజ్, ఇది మా మేజర్ మ్మ్. ప్లాన్. విజిటెడ్ మ్మ్. కాలేజెస్. మ్మ్. ఒక కాలేజ్కి వెళ్ళి దాని పక్కన ఉన్న స్క్రీన్ లో మేము థియేటర్ పెట్టుకొని, ఆ కాలేజ్ లో కొంతమంది పట్టుకొని వాళ్ళకి మేము టికెట్స్ ఇచ్చి వి ఆస్ దెమ్ టు గో వాచ్. వి థాట్ దట్ మ్మ్. విల్ రిపెల్, వాళ్ళ కాలేజ్ లో చూసి వాళ్ళు వెళ్తారు అనుకున్నాం. టూ మ్మ్. థింగ్స్, అప్పుడు ఎగ్జామ్ టైం, మాకు అది తెలీదు. ఎగ్జామ్స్, వా ఈ ఎగ్జామ్స్ ఏదో ఒకటి. వన్ థింగ్. సెకండ్ థింగ్, ఒక కాలేజ్ అండ్ ఆల్సో చాలా వియర్డ్ తెలుసా. మేము 7th రోజు త్రీ త్రీ షోస్ నేను అటెండ్ అయ్యాను అనమాట. 3 షోస్ మ్మ్. నేను ఫస్ట్ షో వచ్చేసి కొంపల్లిలో చూసాను. అండ్ నాట్ నేమ్ మెన్షన్ ద కాలేజ్ నేమ్. మ్మ్. సపోజ్ లో కాలేజ్ కి మేము 20 టికెట్స్ ఇచ్చాం. 20 టికెట్స్ 40 టికెట్స్, ఐ డోంట్ రిమెంబర్. 20 వరకు ఇచ్చాం అనుకుందాం. వాళ్ళు మ్మ్. వచ్చారు. ఆ, వచ్చి సినిమా చూశారు. వాళ్ళ రెస్పాన్స్ చూసి అయితే మేము అనుకున్నాం సినిమా పోయింది, చాలా దారుణంగా తీసాం మనం సినిమా అని మేము అనుకున్నాం. కానీ సగం ఆహా. మంది ఎస్విఎస్సికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచే ఆ ఓ స్టేజ్ అరే. సెకండ్ ఆహా. హాఫ్ ఎస్విఎస్సికి వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ కూర్చొని సెకండ్ హాఫ్ వెళ్ళి ఎస్విఎస్సి చూస్తున్నారు. సగం వా మంది ఉన్నారు. అరే అసలు మనం కనెక్ట్ కాలేదు ఆడియన్స్ కి. ఐ థింక్ మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేసాం కానీ ప్రాబబ్లీ ఇట్స్ నాట్ కనెక్టింగ్ యాజ్ మచ్ as we want అని మేము అనుకున్నాం. భయపడ్డారా? భయపడలేదు, ఇంకేం ఒక చేయలేం కదా. రకమైన ఫీలింగ్ కదా అది, అయిపోయింది సినిమా. యూ కాంట్ ఎక్స్ప్లెయిన్. అయిపోయింది కదా. బట్ మేమేమనుకున్నాం, ప్రాబ్లీ వి డిడ్ంట్ కనెక్ట్ యాజ్ మచ్ అంటే మనం మనం చూస్తుంది ఎల్డర్స్ కి కనెక్ట్ అవుతుంది అని అయితే మేము తీయలేదు. మేము కాలేజ్ స్టూడెంట్స్ మ్మ్. కోసమే తీసాం. అవును. అది అవ్వలేదు. ఆ పర్టికులర్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్కలేదు ఆ. అనుకున్నాం. ఇది కొంపల్లి సైడ్ కాలేజ్. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్టర్నూన్ షో వచ్చేసి సిటీలో చూసాను నేను. అది అక్కడ ఏంటంటే కొంచెం అర్బన్ ఆడియన్స్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు మేము ఏం మ్మ్. టికెట్ ఇవ్వలేదు, వాళ్ళే టికెట్ తీసుకొని వచ్చి చూసారు. సమ్హౌ దే గాట్ టు నో ద మూవీ, దే కేమ్. సో అది మంచి మంచి షో, మంచిగా ఫీల్ అయిన షో అది. అక్కడ మ్మ్. రెస్పాన్స్ మంచిగా ఉండే. మ్మ్. నైట్ మేము సినీపోలిస్, మల్కాజ్గిరిలో సినీపోలిస్ ఒకటి ఉంది. అక్కడ అవును. గీతాంజలి కాలేజ్ స్టూడెంట్స్ కి కొంతమంది టికెట్ ఇచ్చాము. మ్మ్. వాళ్ళు మ్మ్. కొంతమంది బై దెమ్సెల్ఫ్ దే కేమ్. వాళ్ళు కూర్చొని చూసారు. వాళ్ళతో కూర్చొని చూసినప్పుడు నాకు అనిపించింది, అరే చాలా మంచి సినిమా తీసామని. బికాస్ దే నైస్. రెస్పాన్స్ వాజ్ గ్రేట్. దే రెస్పాన్స్ వాజ్ ఎగ్జాక్ట్ గా ఎట్లా అనుకున్నామో, ఎక్కడెక్కడ పేలాలనుకున్నామో అక్కడ అంతా పేలింది వాళ్ళతో. ఆ సీన్స్ అన్ని ఓకే. రిలేట్ అయ్యాయి అనమాట. సో యా, యూ ఆల్సో డోంట్ నో, ఒక ఏరియా ఆఫ్ ఆడియన్స్ కి, స్టూడెంట్స్ లోనే ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఎక్కలేదు, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఎక్కింది. ఎందుకని మనం మ్మ్. చెప్పలేం. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ.
మేము చాలా అవును, ఫెస్టివల్స్ దట్స్ కి ట్రూ. కూడా వెళ్ళాము. మేము చాలా ఫెస్టివల్స్ కి కూడా వెళ్ళాము. రక్షిత్, మీరు ఇక్కడ సియాటిల్ లో ఉన్నారు కాబట్టి టస్ ఫిలిం ఫెస్టివల్ అని ఒకటి ఉంటుంది యా సియాటిల్. తెలుసు. దానికి అఫీషియల్ సెలెక్షన్ ఉండే అనమాట మా మూవీ. ఓకే. అక్కడ వెళ్ళాము. చెన్నై ఫిలిం ఫెస్టివల్ నేను అటెండ్ అయ్యాను. చెన్నై ఓకే. ఫిలిం ఫెస్టివల్ లో కూడా చాలా సూపర్ రెస్పాన్స్ ఉండే, ఇలానే ఉండే రెస్పాన్స్. నేనేమనుకున్నా, చెన్నై ఫిలిం ఫెస్టివల్ లో ఎక్కింది మేబీ తమిళ ఆడియన్స్ కి ఎక్కుతుంది, తెలుగు ఆడియన్స్ కి ఎక్కదు, అట్లా ఏమేమో అనుకుంటాం కానీ మనకు తెలియదు. వీ డోంట్ నో వై ఇట్ విల్ వర్క్, వై డజంట్ వర్క్. దట్స్ హౌ ద ఎక్స్పీరియన్స్ వాస్. సో ప్రమోషన్స్ కి వచ్చేస్తే వి వెంట్ టు కాలేజెస్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యాం స్టూడెంట్స్ తో. వి టోల్ ఓకే. దెమ్ దిస్, ఇట్లా ఉంటది మా మూవీ, వచ్చి చూడండి అని. పార్షియల్ గా వర్కౌట్ అయింది. 100% మేము అనుకున్నది వర్కౌట్ కాలేదు ఐడియా. అండ్ ఓకే. మేము పర్మిట్ రూమ్ కి వెళ్ళాం, విచ్ ఐ థింక్ గాట్ ఇట్స్ గుడ్ రీచ్. ఓకే. పూల చొక్క అతను ఉన్నారు కదా, నవీన్ అతనితో బాగా మాట్లాడి, హీ ఆల్సో పుట్ అవుట్ అ వీడియో అబౌట్ గోప్రో ఫిల్మ్ మేకింగ్. సో ఇలా చేసాం. మేము చాలా నీష్ గానే చేద్దామని మేము అనుకున్నాం యాక్చువల్లీ. వీ వాంటెడ్ టు ఓకే. వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఫీల్ లైక్ ఇట్స్ అ నీష్ మూవీ. మీరు అందరూ ఓకే. వచ్చి చూడండి, అంటే అందరూ అంటే ఈ స్పెసిఫిక్ గా మీకు నచ్చే వాళ్ళందరికీ ఎక్కువ నచ్చుతుంది అని మేము అనుకున్నాము. ఓకే. ఐ నాట్ షూర్ ఇట్ వర్క్ వెల్, అంటే ఇంకొంచెం బాగా వర్క్ అయి ఉండాలనేది నా ఫీలింగ్. మేబీ మేము అనుకున్న ఆడియన్స్ కి మేము రీచ్ కాలేము, ఆ నీషే కదా, వాళ్ళని ఎట్లా రీచ్ అవ్వాలని మాకు ఇంకా కూడా క్రాక్ అవ్వలేదు. యా, మీరు అన్నట్టు సన్ నెక్స్ట్ ప్రాబ్లీ ఈస్ డూయింగ్ గుడ్ పబ్లిసిటీ, యా చూడండి. యా అదే అదే సన్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే మన సినిమానే కనిపిస్తుంది. నెక్స్ట్ సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, బాగానే ప్రమోట్ చేసుకున్నారే అనుకున్నా నేను. అంటే నాకు తెలియదు లైక్ వెదర్ ద సన్ నెక్స్ట్ ఇస్ డూయింగ్ ఇట్ ఆర్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఓపెన్ చేయగానే అయితే సన్ నెక్స్ట్ అనే కాదు, ఇట్స్ లైక్ సన్ నెక్స్ట్ ఇస్ పార్ట్నర్డ్ విత్ సమ్ యాప్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇండియాలో లేరు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇట్. సో ఇప్పుడు ఎయిర్టెల్, జియో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ద ఓటీటీస్ యూ కెన్ యాక్చువల్లీ టేక్ సబ్స్క్రిప్షన్ విత్ అస్ అండ్ విల్ గివ్ ఎ సెట్ ఆఫ్ ఓటీటీ ఫర్ వెరీ లెస్ ప్రైస్. బండల్డ్ అప్, సో బండల్స్. బండిల్డ్ అప్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక 300-400 రూపీస్ కడితే యూ విల్ గెట్ దీస్ మెనీ ఓటీటీస్ ఫర్ 3-4 months. అందులో కూడా వైరల్ ప్రపంచం వాస్ ప్రమోటెడ్ ఈవెన్ ఇన్ ఎయిర్టెల్ యాప్. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, దట్స్ హౌ ఐ న్యూ అబౌట్ ద మూవీ, దట్స్ హౌ ఐ వెంట్ అండ్ వాచ్ ద ఫిలిం అన్నమాట. సూపర్, సో యా. నైస్, గుడ్ టు హియర్. నాకు తెలియదు యాక్చువల్లీ ఏ లేదు, యా దట్స్ ట్రూ, నిజమే అది. ద హీరోయిన్స్ ఫేస్ వాజ్ లైక్, ఐ మీన్ 3 girls who are in the film are like known faces. యా, కరెక్ట్. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు దే ఆర్ నోన్ ఫేసెస్. ఐ డోంట్ నో వెన్ యు ఆర్ మేకింగ్ ద ఫిలిం దే ఆర్ నోన్ ఫేసెస్. సవారి అప్పటికి రిలీజ్ అయ్యిందా, లేదు కదా? సవారీ. అయింది. సో సో షీఈస్ నోన్. సినిమా ఆడినా ఆడకపోయినా ఇట్స్ డిఫరెంట్ థింగ్, బట్ షీఈస్ నోన్ ఎనీవే. అండ్ ద సెకండ్ వన్ పిట్టగోడ హీరోయిన్ కదా, పిట్ట కాదు, అదితి. దేవుళ్ళు. అదితి. నిత్య శెట్టి. నిత్య. ఓ యా ఓకే దేవుళ్ళు. ఓకే నాకు దాన్ని ఓకే. చూసినప్పుడల్లా దేవుళ్ళు మూవీ సాంగ్స్ గుర్తొస్తాయి. పిట్టగోడలో తను పిట్టగూడలో కూడా తనే, పిట్టగూడలో కూడా తనే. ఎగ్జాక్ట్లీ. పిట్ట కథ. సారీ, పిట్ట కథ పిట్ట కథలో ఐ వాస్ ఉంది. కన్ఫ్యూజ్డ్. ఐ సా హర్ దేర్. లైక్ నాకు దేవుళ్ళు అంత గుర్తులేదు సినిమా. థర్డ్ వన్ ఇస్ అఫ్ కోర్స్ కాదలే. హౌ కెన్ యూ ఫర్గెట్ దేవుళ్ళు సాయి, ఐకానిక్ మూవీ తెలుగులో అది. నాకు అసలు ఆ పాటలన్నీ ఎలా గుర్తున్నాయంటే అలా గుర్తున్నాయి. అన్ని పాటల్లో ఆ ఇద్దరు పిల్లలే ఉంటారు కదా, అంటే నిత్య శెట్టి చిన్నప్పుడు. సో అసలు ఐ రిమెంబర్ ఆల్ ది సాంగ్స్. నాకు యాక్చువల్లీ మరి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ హర్ నౌ. అంటే ఈ సినిమాలోకి దేవుళ్ళలోకి ఐ వాజంట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్. నేను అందుకే పిట్ట కథ నుంచి రికగ్నైజ్ చేసిన ఆ అమ్మాయిని పిట్ట కథ సినిమా చూసే బాగుంటది అది. పిట్ట కథ బాగుంటది. కమింగ్ బ్యాక్ టు షూటింగ్, ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. లైక్ ఆన్ స్క్రీన్ మూవీస్ ఒక 2-3 వచ్చినట్టున్నాయి. సీ యూ సూన్ మలయాళంలో. మన తెలుగులో ఒకటి శివాని రాజశేఖర్ అండ్ అతిథి మూవీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఇప్పుడు మీది ఇక్కడ హిందీలో కూడా ఒకటి వచ్చినట్టుంది, కంట్రోల్ అని ఉంటది. ఉంటుంది. సిటిఆర్ అంత గొప్పగా ఉండదు. But nice. I think you at least use different color palettes and try to skip the screenplay little different compared to the other movies, which I liked. At least వేరే వాళ్ళు అలా ఉండకుండా మనం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పేసి డిఫరెంట్ గా ట్రై చేశారు. ఐ నో వి కుడ్ నాట్ గెట్ ది డిఓపి టుడే ఆన్ కాల్, బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, హౌ వేర్ యూ ఏబుల్ టు గెట్ టు దట్ షూట్స్ కానీ, స్క్రీన్ ప్లే కంటిన్యూటీ మెయింటైన్ చేయడం కానీ. అండ్ యూ ఆల్రెడీ టోల్డ్ మీ యూ యూజ్ GoPros అండ్ ఆల్సో ఐఫోన్ షూట్ కి రెగ్యులర్ కెమెరాస్ కాకుండా ఎందుకు లైక్ డిఫరెంట్ అప్రోచ్, వై డిడ్ యూ టేక్ దట్ రౌట్? సో నేను గోప్రో గురించి మనం మాట్లాడదాం జస్ట్ టు స్టార్ట్ ఆఫ్ ద డిస్కషన్.
సో నేను అప్పటికే చూశాను. నేను థియేటర్ లో చూసిన 2 మూవీస్ ఏంటంటే స్క్రీన్ లైఫ్ మూవీస్. అన్ఫ్రెండెడ్ చూశాను, సర్చింగ్ చూశాను. రెండు చూసేసాను. చూసిన ఓకే. తర్వాత ఆ, నేను చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ అన్ఫ్రెండెడ్ చూసినప్పుడే నాకు ద ద సీడ్ ఆఫ్ దిస్ ఐడియా, ఇట్లా చేయాలని ఒక ఐడియా వచ్చింది. ఓకే. స్టోరీ కూడా బేస్ లైన్ ఒకటి ఫామ్ అయింది. సర్చింగ్ చూసాక స్క్రీన్ ప్లే వైస్ నాకు అర్థమైంది, హౌ కెన్ వి కట్ ఫ్రమ్ దిస్ ఫ్రేమ్ టు దట్ ఫ్రేమ్. ఈ ఐకన్స్ ని ఎలా యూజ్ చేశారు. సర్చింగ్ డిడ్ ఇట్ బెటర్ దెన్ అన్ఫ్రెండెడ్. అన్ఫ్రెండెడ్ హారర్ జానర్లో దే డిడ్ దేర్ బెస్ట్, బట్ ఐ థింక్ సర్చింగ్ డిడ్ ఇట్ వెరీ గుడ్. సో నేను వెళ్ళి రీసెర్చ్ చేశాను అనమాట, హౌ డిడ్ దే డూ ఇట్, వాట్ కెమెరాస్ దే యూజ్ అని. బోత్ సర్చింగ్ అండ్ అన్ఫ్రెండెడ్ రెండిట్లో గోప్రోసే వాడారు. అండ్ దట్స్ ద రీజన్ దే గేవ్ దిస్ అథెంటిక్ ఫీల్ ఒకటి ఇచ్చారు అనమాట మనకి చూస్తున్నప్పుడు. ద లెన్సింగ్ అండ్ ఆల్, ఐ థింక్ ఆ టైప్ లెన్సింగ్, ఇప్పుడు మనం లెన్సింగ్ చేసిన తర్వాత కూడా 2 థింగ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ లైట్స్ యూజ్ చేయాలి. ఆ టైప్ మనం మొత్తం రూమ్ ని చూపించాలి అలా అంటే ఎక్కువ లైట్స్ యూజ్ చేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఫీల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం ఒక డిఎస్ఎల్ఆర్ రెడ్ లేదు బేసిక్ 5D పెట్టామని ఆ ఫీల్ రాదు మనకి ఇట్లా. ఇప్పుడు మనం వీడియో కాల్ ఫీల్ అనేది ఇవ్వడం చాలా రాదు. ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే అందరు ఆడియన్స్ వీడియో కాల్ చేస్తారు. అవును. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వీడియో కాల్, దే విల్ అసలు వీడియో కాల్ లానే లేదురా అని అనిపిస్తుంది. నాట్ టు కమెంట్ సమ్ అదర్ ఫిలిం, కానీ మీకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చూస్తే ఆ ఫీల్ వస్తుంది వరల్డ్ వైడ్. యా 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 అవును. అది కొంచెం మెనమార్ఫిక్ సినిమాటిక్ లుక్ ఇస్తుంది. మీకు అది కూడా ఇప్పుడు రీసెంట్ గా సిటిఆర్ఎల్ కూడా అదే లుక్ ఇస్తుంది. ఐ డోంట్ నో వెదర్ దే టుక్ ఇట్ విత్ గోప్రో, బట్ నాకైతే ఇట్ గివ్ మీ దట్ ఎనమార్ఫిక్ లుక్, అందుకే డిస్కనెక్ట్ అయినాను. అది డిస్కనెక్ట్ వచ్చేస్తుంది కదా, చాలా తొందరగా వచ్చేస్తుంది. మనం ఎంత చెప్దాం అనుకున్నా ఆడియన్స్ చూడడు. సో నేను ఎక్కువ రీసెర్చ్ చేశాను. ఇంకోటి నాకు ధైర్యం ఏంటంటే, నేను పెద్ద ఆర్జీబీ ఫ్యాన్ ఇప్పుడు కానీ ఉంటుండే, నేను భయంకరమైన ఫ్యాన్ ఉంటుండే యాక్చువల్లీ. సో ఆయన అప్పుడు ఒకసారి ఒక వీడియో పెట్టి దాంట్లో మనం గోప్రోలో కూడా మూవీ చేయొచ్చు, ఇట్స్ నాట్ టఫ్ అన్నట్టు చెప్పారు. సో నాకు అది కూడా ఉండే. సో ఐ రియలీ వాంటెడ్ టు ప్రూవ్, అరే అసలు వెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ అరే మనం నిజం చేసి చూపిద్దాం అనేది నేను అలా అనుకొని ఐ గాట్ ఇన్ టు ఇట్. యుఎస్ లో షూట్ చేసినప్పుడు మాకు ఫుటేజ్ వైజ్ అంతా బాగా వచ్చింది. ఇక్కడ తేజ ఎవరైతే షూట్ చేశారో చాలా బాగా చేశారు. నేను అప్పటికే ఆ ట్రైలర్ తోనే నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికారు కదా, సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, గోప్రోలో పక్కా మనం సినిమా తీయొచ్చు, ఇది ఏం కష్టం కాదు. ఇండియాకి వెళ్ళినప్పుడు తేజ కుడెంట్ కమ్, సో వరుణ్ కూడా నాకు ఫ్రెండ్, వరుణ్ నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్. హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ప్యారలల్ గా ఫిల్మ్ మేకింగ్ ప్రసాద్ లో చదివాను. సో వెన్ ఐ టోల్డ్ హిమ్ ఇది అతను ఫస్ట్ ఫిలిం గోప్రోలో చేద్దాము అంటే, కొంచెం హీ వాజ్ నాట్ వెరీ, వెంటనే ఓకే చెప్పలేదు. హీ టుక్ 1 day, హీ వెంట్ బ్యాక్ హోమ్, థాట్, హీ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ ఇన్ గోప్రో. అయితే మేము కూర్చొని కలర్స్ మాట్లాడుతున్నాం, ఏ కలర్ లో ఉంది. నేనేందంటే నేను చాలా ఎక్కువ న్యాచురల్, అట్లీస్ట్ అట్ దట్ పాయింట్ ఐ వాజ్ టూ, అంటే చాలా రియల్ గా ఉండాలి ఫ్రేమ్ అని. ఇప్పుడు మీ రూమ్ ఉన్నట్టు నా రూమ్ ఉన్నట్టునే ఉండాలి, అంత ప్రొడక్షన్ డిజైన్ ఉండొద్దు, ఇలాంటి థాట్ ప్రాసెస్ లో నేను ఉండేవాడిని. బేసిక్ పెడదాం, ఈ క్యారెక్టర్ కి కొంచెం బేసిక్ ఇలా పెడదాము, అంత కలర్ ప్లే చేయొద్దు అనేది మేము అనుకున్నాం, డిస్కస్ చేస్తున్నాం. డిస్కషన్ లో ఏమైపోయిందంటే సడన్ గా అదితి రోల్ కి నేను ఈ హిప్పీ స్టైల్ ఫీల్ ఇద్దామని నేను అనుకున్నాను. అంటే పింక్స్ ఉంటాయి, చాలా పింక్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చింది పింక్ వచ్చినాయి కదా. నేను అనుకున్నది ఏంటంటే, ఎవడే సుబ్రహ్మణ్యంలో ఆ అమ్మాయి రూమ్ ఉంటుంది కదా, ఓకే ఓకే, నందు ఆ ఫ్రీ స్పేస్ టైప్ ఉంటుంది కదా ఆమెదంతా, ఇట్లా కొంచెం ఆ హిపీ ఫీల్ ఒకలాగా ఉంటుంది కదా రూమ్. చంద్రముఖి అలా room చేద్దామని లేకపోతే. నా ఐడియా, నా ఐడియా. అయితే వరుణ్ ఏమన్నాడంటే, సరే నువ్వు ఏంది డిఫరెన్షియేషన్ చూపిద్దాం అనుకుంటున్నావు, ఈమె రెగ్యులర్ పర్సన్ కాదని చూపిద్దాం అనుకుంటున్నావు అని చెప్పి వరుణ్ నాకు కూర్చోబెట్టి, యూరోప్ లో ఒక అమ్మాయి, ఒక లేడీ ఉంటుంది, తను మొత్తం గ్రీనే ఉంటుంది అనమాట. హర్ వరల్డ్ ఈజ్ ఆల్ గ్రీన్. మీరు రీసెర్చ్ చేయండి, గ్రీన్ లేడీ అనేది టైప్ చేయండి, ఇట్ విల్ కమ్. ఆమె బట్టలు, ఆమె రూమ్, ఆమె ఎవ్రీథింగ్ అరౌండ్ హర్ ఇస్ గ్రీన్. మనోడు ఏమన్నాడు, ఇది ట్రై చేద్దాము, మనం పింక్ చేద్దాం అని. నాకు అసలు పింక్ కలర్ నచ్చేది కాదు ఫస్ట్. నాకు ఒక 1 day కావాలన్నా. వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఐడియా చెప్తుంటే వాళ్ళకి బాగా నచ్చింది. వీళ్ళకి ఇంత నచ్చుతుంది, నాకేమో ఎక్కట్లేదు అని చెప్పి నేను 1 day తీసుకున్నాను. సో నేనేమనుకున్నా, ఓకే వరుణ్ గోప్రోకి గివింగ్ చేశాడు, ఈ ఒక క్యారెక్టర్ కదా మనం గివింగ్ చేద్దామని నేను గివింగ్ చేశాను అనమాట. ఈ కలర్ పెట్టాక, ఈ కలర్ అనుకున్న తర్వాత నుంచి మాకు కలర్ ప్యాలెట్స్ స్టార్ట్ చేసాం. వీల్ హ్యావ్ టు ప్లే విత్ కలర్స్. కలర్ ప్లే చాలా బాగుంటది మూవీలో. ఈ పింక్ కి సెట్ అయ్యేలాగానే కలర్స్ దీని చుట్టూ తిప్పుతాం అని మేము అనుకున్నాం. ఈమె ఇద్దరితో మాట్లాడుతుంది, ఒకటి ప్రవీణ్ తో, ఇంకోటి స్వప్న అనే క్యారెక్టర్ తో. సో స్వప్నకి మనం ఏ కలర్స్ పెట్టచ్చు, ఆరెంజెస్, ఎల్లోస్ పెడితే ఇప్పుడు ఇలా ఫ్రేమ్ లో కూడా కలర్ఫుల్ కరెక్ట్ గానే ఉండాలి కదా. ఇక్కడ కింద ఒకటి ఉంది, ఇది ఇబ్బందిగా ఉండదు చూస్తున్నప్పుడు అని చెప్పి మేము ఆ అమ్మాయి డిస్కస్ చేస్తున్నప్పుడు స్వప్న టైం లైన్, స్వప్న యుఎస్ కి ఎప్పుడు వస్తుంది,
ఎప్పటికల్లా బ్రేకప్ అవుతుంది అనే టైంలో డిస్కస్ చేసాం మేము. డిస్కస్ చేస్తే నేను ఇట్లా ఫాల్కి వస్తుంది, అంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు జూలై ఎండింగ్ వస్తుంది, సమ్మర్ ఎల్లోస్ ఉంటాయి, ఆ తర్వాత రెడ్స్ అయితే తర్వాత బ్లూస్ గ్రేస్ అయిపోతాయి. సో ఆ టైం కి మేము స్టిక్ అయ్యాం. ఆమె వరల్డ్ అంతా కలర్ ప్యాలెట్స్ లో నైస్. ఉంటుంది. సేమ్ తనది కూడా, తన బాయ్ ఫ్రెండ్ ది కూడా అట్లానే ఇనిషియల్ గా కొంచెం నైస్ వైట్స్ ఉండి బై ద ఎండ్ ఆఫ్ ది ఫిలిం వెన్ కంప్లీట్ డార్క్స్ అయిపోతుంది. యా యా నైస్. ఇక్కడ నుంచి ఆయన దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు ఓవర్లాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి బ్లూస్ ఇంకా వి ట్రైడ్ కపుల్ ఆఫ్ అదర్ కలర్స్. ఆ బ్లూస్ లో ఏమేమి సెట్ అవుతుంది అని చూసాము. ద కలర్స్ ఇన్ హిస్ రూమ్ ఆర్ లైక్ హిమ్, కొంచెం కొంచెం బైపోలారిటీ టైప్ ఉంటది కదా వాడికి, అంటే వాడు యా 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 సో స్విచ్ లైట్ అవుతూ బ్లూస్ ఉంటాడు. అండ్ డార్క్ బ్లూస్ ఉంటాయి. వాడి రూమ్ కూడా అలానే డిజైన్ చేసాం. టాయ్స్ ఉంటాయి, హుక్కా పాట్ ఉంటది, అలా కొంచెం డ్యువాలిటీ చూపిద్దాం అనుకున్నాము. యా యా స్టోరీ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీస్, ఆ ప్రవీణ్ది ఏంటంటే రివీల్ చేయొద్దు, వాడి క్యారెక్టర్ ఎక్కువ రివీల్ అవుతుందని మేము అనుకున్నాము. సో ఒకటి ఏంటంటే, ఇది యాక్చువల్లీ మేము ఎంత బాగా చూపించామో తెలియదు, చూపిలేకపోయాము అనుకుంటా, ఇంకొంచెం బెటర్ గా చూపి. ఈ అదితి పింక్ లో ఉంది. వీడు ఫస్ట్ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. వాడు గ్రీన్స్ లో ఉంటాడు, వాడు మొత్తం గ్రీన్స్ లో అవును ఉంటాడు. అవును ఈ అవును. అమ్మాయికి ఫస్ట్ ఒక గిఫ్ట్ ఇస్తాడు, బోన్సై ప్లాంట్. ఫస్ట్ గ్రీన్ తీసుకొస్తాడు వాడు, ఆ అమ్మాయి లైఫ్ లోకి ఫస్ట్ గ్రీన్ తీసుకొస్తాడు. తర్వాత ఆ అమ్మాయికి ఇంకో గిఫ్ట్ ఇస్తాడు, వేరే అది ఇట్లా ఏమంటారు దాన్ని, ఓ స్కార్ఫ్. స్కార్ఫ్ స్కార్ఫ్. యా గ్రీన్. యా అది కూడా గ్రీన్ అక్కడి ఉంటది. నుంచి ఓకే. షీ ఆటోమేటిక్లీ మేక్స్ హర్ రూమ్ వరల్డ్ గ్రీన్నెస్ వస్తా ఉంటది, ఆకులు amplified చేస్తా వేసుకుంటా ఉంటది. ఉంటది. ఓ ఓకే అది ఓకే అలా ఇంట్రెస్టింగ్. తీసుకొచ్చాం అనమాట. సో వి డిడ్ లైక్, ఇంకా యూ డూ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఫన్ కదా, మేము ఆ ఫన్ కోసం అవునవును. చేసుకున్నాం. ఫన్ కాదు బ్రో, ఇట్స్ ఆల్ యునో ఇలాంటి డీటెయిలింగ్. డీటెయిలింగ్ ఇస్ వాట్ ఫిలిం మేకింగ్. యా కెమెరా యా పెట్టేసి మా ఎగ్జాక్ట్లీ డైలాగ్లు ఎవరైనా చెప్తారు. ఆల్ దిస్ ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ యాడ్ వాల్యూ టు ది మూవీ కదా. అగైన్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ. మై ఫీలింగ్ అన్నమాట. మీరు ఇఫ్ యు గో పాస్ట్ ఇన్ మూవీ మేకింగ్, లైక్ విశ్వనాథ్ గారి మూవీస్ కానీ, ఆ టైం ఫ్రేమ్ లో మూవీస్ కానీ, మైన్యూట్ డీటెయిలింగ్ కానీ, వాళ్ళు చాలా డీటెయిలింగ్ చేసేవాళ్ళు. అండ్ దే యూస్ టు డూ ఆల్ దిస్ ఫిలిం మేకింగ్ ఎ లాట్ మోర్ ఫాస్టర్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ కదా. ఎంత డీటెయిలింగ్ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కెమెరా క్వాలిటీ పెరుగుతుంది కానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ యు సీ ఈజ్ ఆల్ బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్, డీటెయిలింగ్ ఉండట్లా. సో గుడ్ దట్ పీపుల్ లైక్ యు ఆర్ అప్కమింగ్ ఫిలిం మేకర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్ ఇన్ డీటెయిలింగ్, అలా చిన్న మైన్యూట్ థింగ్స్ అన్ని. రైట్. విశ్వనాథ్ గారు యాక్చువల్లీ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. యా అంటే నేను ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను ఇంత ఎక్కువ కలర్స్ లో బిలీవ్ చేసేవాడిని కాదు, ఆనెస్ట్లీ స్పీకింగ్, చాలా కానీ ద టీమ్ ఐ హ్యాడ్ కదా, జస్ట్ నాట్ ద డిఓపి ఇన్పుట్ చాలా ఉంది, వరుణ్ ఉంది చాలా. వరుణ్ తో పాటు మా మా డైరెక్షన్ టీమ్ ఏదైతే ఉందో, దే వేర్ వెరీ మచ్, అంటే చాలా తొందరగా దే ఓన్ ద స్క్రిప్ట్, చాలా తొందరగా ఓన్ చేసేసుకొని దే ఆల్ వేర్ పుట్టింగ్ ఇన్ సైడ్ ఈ డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి, అందరం వర్క్ చేసాం కాబట్టి. నౌ ఐ కెనాట్ ఇమాజిన్ నాట్ వర్కింగ్ విత్ కలర్స్ ఇప్పుడు. బట్ వెన్ ఐ వెంట్ ఇన్ టు ఇట్, ఐ వాజ్ నాట్ సో మచ్ ఇన్ టు, నేను బాగా ఎక్కువ ఆర్జీవి స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నుంచి వచ్చిన, అట్లీస్ట్ మై థాట్ ప్రాసెస్. బట్ దెన్ ఆఫ్టర్ దట్ నాకు ఇప్పుడు మణిరత్నం స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అర్థమవుతుంది. ద కలర్స్, ద ప్యాలెట్, ద లైటింగ్, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ముందు ఆర్జీవి స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏం అవసరం లేదు, యాక్టర్స్ ఐస్ ఈ డీటెయిల్స్ లో ఉండేవాడు నేను. అది ఏంటంటే మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు గోప్రో ఫిల్మ్ మేకింగ్ లో కానీ, స్క్రీన్ లైఫ్ ఫిల్మ్ మేకింగ్ లో కానీ కలర్స్ ఎవరు పుష్ చేయలేదు. సో వరుణ్ నాకు అది చెప్పాడు, ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా, కలర్స్ తో ఎవరు ప్లే చేయలేదు కదా, మనం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వరుణ్ చెప్పాడు నాకు. ఇట్ విల్ బి సంథింగ్ న్యూ విచ్ ఐ గేవ్ ఇన్ టు, విచ్ ఇస్ అ గుడ్ ఐడియా. Yeah, also it has like a lot of Gen Z feel because of this. Gen Z feel, Anyways, yeah. that is your target audience also, right? Correct. Yeah, so I think he will hit them. Inkokat bro, this is also another thing which not just you, I think me and many people like us who want to venture into feature length filmmaking. Being a person not currently in India, somehow you did casting, you found a producer, and you convinced all these actors to trust you and sign up for your movie. It's not easy. Nobody will trust, like nobody coming from another country and look, I'll make a movie, trust me. They wouldn't do it, right? అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త అంటే ఒప్పుకోరు, అది యు ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ఇండియా, సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు ట్రస్ట్ యూ. అండ్ మీరు నాకు తెలిసైతే ఎక్కడ ఐడి లాగా వర్క్ చేయడం లాంటివి ఏం చేయలేదు. దిస్ ఈస్ లైక్ జంపింగ్ సముద్రంలో దూకేసి ఈదుకుంటూ బయటకు రావడం, ఇంకో నలుగురిని తీసుకురావడం మీతోటి. హౌ వాజ్ ఇట్ ఆన్ సెట్స్ కానీ, నిత్య కానీ, సాయి రోనక్ కానీ, ప్రియాంక కానీ, దే ఆల్రెడీ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ మూవీస్, వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం లింక్అప్స్ ఉన్న ఇండస్ట్రీలో. యూ కమింగ్ ఫ్రమ్ నో వేర్, యు ఆర్ లీడింగ్ ది షిప్ ఆర్ యు ఆర్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్ నౌ. సో ఎట్లా ఉండే సెట్ లో యు ఆర్ ఏబుల్ టు లైక్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్ సెట్ కానీ, షూట్ కానీ, లైక్ హౌ వాజ్ ఇట్ టు మేనేజ్
all these people? స్పెసిఫిక్ గా అయితే ఐ థింక్ ఆల్ దీస్ పీపుల్ వర్ వెరీ స్వీట్ విత్ మీ. ఐదర్ ఇట్ షుడ్ బి ద కాన్ఫిడెన్స్ ఇన్ ద వే ఐ నరేటెడ్ ద స్క్రిప్ట్ ఆర్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. ఆ స్క్రిప్ట్ లో ఉన్న న్యూనెస్ గానీ, ఆ స్క్రిప్ట్ లో ఉన్న ఐ థింక్ దే ఆల్ రియలీ లైక్ ద డైలాగ్స్ గానీ, మనం చెప్దాం అనుకుంటున్న ఐడియా దే ఆల్ రియలీ లైక్ ఇట్. దే గేవ్ ఇన్ టు ఇట్. ముగ్గురు అమ్మాయిలు, ఫర్ దట్ కేస్ ముగ్గురు అమ్మాయిలు, దే గేవ్ ఇన్ టు ద ఐడియా. నవీన్ వచ్చేసి నాకు బాగా ఫ్రెండ్, ప్రవీణ్ క్యారెక్టర్ చేసిన నాకు ఫ్రెండ్. ఐ నో ఫ్రమ్ He did short films తెలుసు. షార్ట్ ఫిల్మ్స్ లో he did like కొంచెం ఫేమస్ ఉన్నాయి షార్ట్ బాగా ఫిల్మ్స్ అతను. ఫేమస్. 30 days లవ్ ఒకటి ఉంటది, బాగుంటది. 15 days of love. 15 days of love, బాగుంటది. ఓ, తిన దాంట్లో. అవును. Okay. నేను చూడగానే గుర్తుపట్టా, నేను చాలా సార్లు Ah. చూసా షార్ట్ ఫిలిం. Okay. Good. సో Fair, go ahead. రోనక్ వచ్చేసి ఐ థింక్ రోనక్ ఇస్ ద నిత్య కూడా, బట్ దెన్ రోనక్ ఇస్ లైక్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. అడల్ట్ ఏజ్ లో ఎక్కువ మూవీస్ చేసింది రోనకే. రోనక్ వాజ్ స్వీట్. సెట్ కి టైం కి వచ్చేసి ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయేవారు. ప్రొఫెషనల్ యాక్టర్ లాగా రోనకే ఉన్నారు అనమాట మాతో. ఈ అందరు మిగతా వాళ్ళందరూ ఇంకా మా గ్రూప్ లో ఫ్రెండ్స్ లాగా వి ఆల్ బికేమ్ వెరీ క్లోజ్ విత్ ఆల్ అదర్ యాక్టర్స్, ఇంక్లూడింగ్ గౌరీ వాజ్ వెరీ క్లోజ్. షూట్ అప్పుడు గౌరీ క్లోజ్ ఉండే. సో ఐ డెంట్ ఫీల్ లైక్ మచ్ ప్రాబ్లం ఎవరితో లేదు. మా డైరెక్షన్ ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ ఆఫ్టర్ యూ ఫైండ్ అ ప్రొడ్యూసర్, ఆఫ్టర్ యూ గెట్ ద ట్యాగ్ ఆఫ్ డైరెక్టర్, ఆ రెస్పెక్ట్ అనేది మన ట్యాగ్ కి, డైరెక్టర్ అనే ట్యాగ్ కి చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ లో. అట్లీస్ట్ ఐ ఎక్స్పీరియన్స్ దట్. డైరెక్టర్ అనే ట్యాగ్ కి నీకు నచ్చినా నచ్చకపోయినా దే గివ్ యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, ఎవ్రీ వన్ ఆన్ ద సెట్. కొన్ని రోజులకి మన కింగ్డమ్ టైప్ సెటప్ ఉంటది. షూట్ అయిపోయేంత వరకు మనం చెప్పిందే నడుస్తూ ఉంటది. ఐ థింక్ ద రెస్పెక్ట్, ఇంకా హౌ యూ కీప్ అప్ దట్ రెస్పెక్ట్ depends on how much you hear about them, how much you include them into your script. The most important person on your set, more than the actors, are always your direction team. నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, if your direction team is right, is correct and they really like you as a person, even though if they don't get, అంటే ఇప్పుడు 100% మన స్క్రిప్ట్ మన ఐడియా నచ్చాలని ఎవరికి లేదు. ఒక్కొక్క వేరే స్కూల్స్ నుంచి వస్తారు కదా, బట్ బికాస్ దే రెస్పెక్ట్ యూ, దే విల్ వాంట్ దిస్ ఐడియా టు వర్క్. అట్లీస్ట్ డైరెక్టర్ కి ఇలా కావాలి, ఇలా వర్కౌట్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తారు. సో దీస్ ఆర్ ద గైస్ హూ మెయింటైన్ ద పాజిటివిటీ ఆన్ ద సెట్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా యాక్చువల్లీ గోయింగ్ షూట్. ప్రొడక్షన్ వాజ్ నెవర్ అ ప్రాబ్లం. ప్రొడక్షన్ టైంలో కొంచెం కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్స్ అందరూ వాళ్ళ డిపార్ట్మెంట్స్ ని చూసుకుంటారు. ఇప్పుడు డిఓపి అతని డిపార్ట్మెంట్ చూసుకుంటారు, గ్యాఫర్ వస్తారు, అసిస్టెంట్స్ వస్తారు, లైట్ మెన్ వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. మనం వెళ్ళి ఏం చెప్పేది అవసరం ఏం లేదు, వాళ్ళకి మనకు సంబంధమే ఉండదు యాక్చువల్లీ. ఇంకా పెద్ద కష్టం ప్రొడక్షన్ డిజైనర్ తో మనం మాట్లాడుతాం. దట్ కాన్వర్సేషన్ we have, and I prefer working with new guys. Basic గా మా ప్రొడక్షన్ లో వర్క్ చేసిన అతని పేరు వంశీ అన్నమాట. వంశీ AR. he was like a new, అప్పుడే దాని నుంచి బయటకు వచ్చిన అతను. మేము చెప్పిన ఐడియాస్ ఆయన గ్రాస్ చేస్తున్నాను మాకు అర్థమైపోయింది. we were saying ఈ పింక్ సెటప్ అంటే ఇట్లా చెప్పిన వెంటనే మా ప్రోటోటైప్ చూపించారు అనమాట. ఇలా కావాలా అని. ఓకే, దిస్ గై ఈస్ గెటింగ్ వాట్ వీఆర్ సేయింగ్ అని చెప్పి వీ వర్క్ విత్. జ్ఞాని ఈజ్ ఆల్సో వెరీ గుడ్. జ్ఞాని పోస్ట్ లో వచ్చారు అనుకోండి, బట్ ఈవెన్ ప్రొడక్షన్ అప్పుడు సాంగ్స్ ఇవ్వాలి కాబట్టి జ్ఞాని వాజ్ ఆల్సో వెరీ ఓపెన్. ఈవెన్ అట్ దట్ టైమ్ హీ హ్యాడ్ వర్క్డ్ ఆన్ లెస్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఓన్లీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ప్రాబ్లమ్ వైజ్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఐ థింక్ దట్ థింగ్ విల్ నాట్ బి దేర్ అన్లెస్ లైక్ ఇప్పుడు మనం ఒకటి చెప్పి ఇంకోటి తీస్తుంటే మేబీ ప్రాబ్లం వస్తుందేమో, కానీ యాక్టర్ సైడ్ నుంచి అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను వెళ్ళి సీన్ చెప్తుండే దే వుడ్ ఎనాక్ట్. అండ్ ఐఎమ్ వెరీ అనురాగ్ కశ్యప్ స్పేస్ యాక్టర్స్ కి చాలా ఫ్రీడమ్ ఇస్తా. ఐ థింక్ కాస్టింగ్ కరెక్ట్ చేసిన తర్వాత వీ కెన్ లెట్ ద యాక్టర్స్ బి అనేది నా ఒపీనియన్. ఇట్లా మనం ఇక్కడే మూవ్ అవ్వాలి, ఇక్కడే ఇట్లా ఎక్స్ప్రెషన్ చేయాలి, ఈ కంటి నుంచే నీళ్ళు రావాలి, ఇక్కడ రావద్దు, ఇంత పట్టుకొని చేపియాను నేను. ఐ ఫీల్ యువర్ అదితి. నేను ఆ ఫీడ్ మొత్తం ఇచ్చేస్తాను. వై ఆర్ యూ అదితి అనే ఫీడ్ నిత్యకి మొత్తం ఇచ్చేసిన తర్వాత ఐ లెట్ హర్ డూ వాట్ షీస్ డూయింగ్. తప్పు చేస్తే తప్ప కరెక్ట్ చేసే అవసరం నాకు లేదు అన్నట్టు నేను ఉంటా సెట్ లో. సో ఇట్ వాస్ నాట్ అ ప్రాబ్లం. ఓకే, నైస్ అప్రోచ్. స్కెడ్యూలింగ్ 21 days అంటే చాలా టైట్ స్కెడ్యూల్ కదా బ్రో షూటింగ్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే ఇనిషియల్ గానే మీరు మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా రెడీ చేసుకొని వచ్చారా? అందుకే మాకు టైం బట్ 21 days వచ్చేసి టైట్ స్కెడ్యూలే. ఇంకా తక్కువ అనుకున్నాం మేము యాక్చువల్లీ. మేము 16 అనుకున్నాం, 16 to 20 మధ్యలో ఉండాలి అనుకున్నాం. ఓకే, 3 days 3 కాల్ షీట్స్ అని అనుకున్నాము. అబ్బాయిలకు ఫస్ట్ చేసేసాం, అబ్బాయిల షూట్ ఫస్ట్ చేసాం, సెట్ చేసేసి అబ్బాయిలు షూట్ చేసేసాము. మేము మొత్తం కలర్ ప్యాలెట్స్ అవన్నీ ప్రతి క్యారెక్టర్ కి ఒక లుక్ బుక్ వాట్ విల్ బి ద ప్రాపర్టీస్ ఆన్ దర్ సెట్,
వాట్ విల్ దే బీ వేరింగ్, సీన్ టు సీన్స్ అన్ని రాసుకొని ప్రతి సీన్ లో ఈ క్లోత్స్ అన్ని అన్నట్టు లుక్ బుక్ లో మొత్తం అంతా ఒక యాక్టర్ ఒక బికాస్ మూవీస్ చిన్న చిన్న మూవీ కాబట్టి తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ లైక్ 5 లుక్ బుక్స్. ఒక లుక్ బుక్ తీస్తే దానికి సంబంధించింది మొత్తం మనకి సెట్ లో దొరికేస్తుంది అనమాట. బట్లు అవన్నీ అన్ని తీసేసుకుని ఉంటాం. మాకేమైందంటే అబ్బాయిలకు షూట్ చేసేసాము. షూట్ చేసేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాక్చువల్లీ ఒక రోల్ వెళ్ళిపోయింది, ఎడిట్ అయిపోయింది. ఒక రోల్ యూట్యూబర్ ఒక రోల్ ఉండేది మూవీలో. ఓకే. యూట్యూబ్ వీడియో ఒకటి ఉంది కదా, సెర్చ్ చేసేది. ఓకే యా, ఓకే. అది క్లిక్ చేసినప్పుడు అమ్మాయి జంప్ చేస్తుంది కదా. దాని గురించి అంటే ఒక యూట్యూబర్ వచ్చి అసలు ఇక్కడ ఏంది ఇది ఇవన్నీ చెప్తాడు అనమాట యాక్చువల్లీ. కానీ అది కూర్చోవట్లేదు అని చెప్పి తీసేసాం. నేను చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్న రోల్ అదే. ఫస్ట్ షూట్ చేసింది యూట్యూబర్ నే, అతనే లేదు అయ్యో. లేరు. యాక్టర్ కూడా నాకు బాగా కోపం వచ్చింది. అతను కొంచెం మంచి యాక్టరే. నేను బాగా కన్విన్స్ చేసి నువ్వు చేయాలి, నాకు తెలిసిన అతను ఫ్రెండ్ టైప్ అనుకోవచ్చు, ప్రొఫెషనల్ గానే కానీ ఫ్రెండ్స్ టైప్, నువ్వు చేయాలి పక్కా చేయాలని చెప్పి నేను కన్విన్స్ చేసి చేయించాను. తీసేసాను అంటే బాగా బాధ అయి ఉంటది కదా ఎవరికైనా బాధ. Of course, yeah, yeah. హీ మస్ట్ బి యాంగ్రీ, ఇంకా లిటిల్ యాంగ్రీ ఉండుంటారు నా మీద. బట్ అది కట్ అయిపోయింది. బట్ ఇంక్లూడింగ్ దట్ పార్ట్, యూట్యూబర్ పార్ట్ ఒక హాఫ్ డే లో షూట్ చేసాము, చిన్న రోలే కాబట్టి. ఫస్ట్ అబ్బాయిలకు షూట్ చేసేసాము. ప్రవీణ్ రోల్ వచ్చేసి 1.5 కాల్ షీట్. సో 2 days లో యూట్యూబ్ ప్రవీణ్ అయిపోయింది. రోనక్ ది 3 days. మిగతా అందరికి మాకు టైం ఎక్కువ ఎందుకు పట్టిందంటే వి యూస్ టు షూట్ నైట్స్. మార్నింగ్ సౌండ్ ఉందని చెప్పి నైట్ షూట్ చేస్తుండే. రోనక్ కి 4 days, నిత్యాకి 3 days, ప్రియాంకకి 4 days ఐ గెస్. అలా స్కెడ్యూలింగ్ వచ్చేసి ఓవర్లాపింగ్ ఏం లేదు కదా, ఓవర్లాప్ లేదు, యాక్టర్ వచ్చేది లేదు. మొత్తం కాన్సన్ట్రేషన్ ఈ యాక్టర్ మీదే చేయాలి. ప్రియాంకకి డిక్షన్ అండ్ తెలుగు అమ్మాయి కాదు కాబట్టి డిడ్ వర్క్ షాప్. రోనక్ ఒక హాఫ్ డే వర్క్ షాప్ వచ్చారు. ప్రవీణ్ చేసిన సన్నీ కూడా హాఫ్ డే వర్క్ షాప్ వచ్చారు అనమాట. నిత్యకి ఏం వర్క్ షాప్ చేయలేదు. నిత్య ఇట్లా చైల్డ్ యాక్టర్ అంటే ఎట్లా ఎంత వర్క్ మేం చేసిన తప్పు వల్ల నిత్య ఒక హాఫ్ డే ఎక్కువ పిలిచాం మేము. 2.5 కాల్ షీట్స్ మేము ఒక తప్పు చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే రమ్మని చెప్పాం. షూట్ అప్పుడు ఏదో మిస్ అయిపోయింది మాత్రం. నిత్య ఇట్లా వచ్చి ఇట్లా ఫినిష్ చేసి వెళ్ళిపోయేది, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయేది. నిత్య యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ స్పేస్ లో ఏదైనా బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి ఆపాలి, కానీ ఆ అమ్మాయి అయితే వస్తే చేస్తూ వెళ్ళిపోతుంది. సెట్ లో అందరు ఇట్లా ఎంత ఎంత క్యాప్చర్ అయిందో తెలియదు మాకు కెమెరాలో. ఒక ఆలో ఉండేవాళ్ళం అందరం నిత్య మీద, ఎందుకంటే బికాస్ షీ యూస్ టు బి సో ఫాస్ట్. అండ్ ఇప్పుడు ఒక హ్యాపీ స్పేస్ సీన్ అంటే హ్యాపీ స్పేస్ ఇట్లా చాలా తొందరగా ఆ మూడ్ సెట్ అంతా ఆ మూడ్ లోకి తీసుకొచ్చేసేది. చాలా 2-3 దగ్గరలో ఏడ్చినప్పుడల్లా, నేను ఏడవలేదు అనుకోండి, మా సెట్ లో 2-3 అబ్బాయిలు ఏడుస్తున్నారు ఆ అమ్మాయి యాక్టింగ్ చూసి. అంత ఎఫెక్ట్ ఉంటుంది వాచింగ్ ఇట్ డైరెక్ట్లీ కదా. 3 takes కంటే ఎక్కువ 3 takes, అది కూడా ఎందుకంటే నేను ఒక ఎక్స్ట్రా టేక్ తీసుకుంటా, సేఫ్ టేక్ అని నాకు తీసుకునే ఒక అలవాటు ఉంది జనరల్. లేకపోతే 3 takes 2 takes కంటే ఎక్కువ వెళ్ళదు నిత్య. వెరీ నైస్, గుడ్ టు నో. ఇట్ వాస్ ఫన్. ఇంకోటి సింగ్ సౌండ్ లో ప్రాబ్లం ఎప్పుడు ఎక్కడో కుక్కర్ రావడము, ఎక్కడో ట్రైన్ వెళ్ళడము, ఎక్కడో ఫ్లైట్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మధ్యలో. అండ్ అన్ని సింగిల్ టేక్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 4 minutes సీన్ ఉంటే యాక్టర్ 4 minutes యాక్ట్ చేయాలి. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫ్లో లో ఉండాలని చెప్పి కట్ చేయండి. ఈ యాక్టర్ కి రావాల్సిన ప్రాంప్ట్స్ వచ్చేసి మా అసిస్టెంట్ డైరెక్టర్ విజయ అని ఒక అమ్మాయి ఉండేది. హీ ఆల్సో రోడ్ ద డైలాగ్స్. తను బాగా ప్రాంప్ట్ చేసేది అనమాట, ఆల్మోస్ట్ వాయిస్ యాక్టర్ లాగా ప్రాంప్ట్ చేసేది. సేమ్ ఇప్పుడు రోనక్ కి స్వప్నలా మాట్లాడి చూపించేది. అనమాట, అట్లా ఈజీగా వెళ్ళిపోయింది. I was about to ask you that actually, పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా వాళ్ళతోటి అని చెప్పేసి. అదే ఆ కంటిన్యూటీ ఎట్లా మెయింటైన్ అయిందని అడుగుదాం అనుకున్నాను నేను. ఈ విజయ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను ఎంత బాగా చెప్పేది అంటే, ఇక్కడ రోనక్ తో మాట్లాడుతూ స్వప్న ఏడుస్తుంది కదా, ఏడిచినట్టు వాయిస్ ఇచ్చేది అనమాట. మేము తిరిగి నిజంగానే ఏడుస్తుందా అని చూసేవాళ్ళం. అంత అలా ఇచ్చేది. నైస్. Cool. It's nice convo, bro. But I want to ask you one like important last question. Important అనలేం లే కానీ something informative for all of us. ఎస్పెషల్లీ యుఎస్ కెనడాలో ఉన్న వాళ్ళకి. యాక్చువల్లీ 2 things. ఫస్ట్ ఇదైతే అడిగాయని, మీరు చాలా లెర్నింగ్స్ వచ్చి ఉంటాయి కదా మీకు ఈ ప్రాసెస్ లో. నాలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ, ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు కదా కెనడాలో, ఆ గ్రూప్ లో కానీ యుఎస్ లో ఉన్న వాళ్ళకి కానీ, వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఈ ఎంటైర్ 6-7 years జర్నీలో మూవీ బయటకు తీసుకురావడానికి? ఎనీథింగ్ యూ లెర్న్డ్ విచ్ విల్ హెల్ప్ అదర్స్? మేజర్ గా నేను నేర్చుకుంది ఏంటంటే వర్క్ విత్ రైట్ పీపుల్. యాజ్ మచ్ యాజ్ ఇట్ వాస్ ఫన్, ప్రొడక్షన్ అప్పుడు ఎంత ఫన్ గా చేసామో, ఎంత అవి లైక్ ద వే వి పుల్డ్ ఇట్ ఆఫ్. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు నాకు అంతే ప్రాబ్లం వచ్చింది. వన్ థింగ్ ఇస్ బికాస్ ద ప్రొడ్యూసర్ ఐ ఇనిషియలీ ఫౌండ్, నేను కొంచెం బ్లైండ్ గానే వెళ్ళాను.
యాక్చువల్లీ నేనేం పేపర్ సైన్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళిపోయాను. అక్కడే నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. అండ్ ఆల్సో పోస్ట్ వర్క్ లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకుంటే అంటే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ బడ్జెట్స్. అండ్ ఆల్సో ఇప్పుడు 1 year లో స్టార్ట్ చేసి 1 year లో ఎండ్ చేస్తే ఎవ్రీ వన్ విల్ గివ్ యూ దట్ టైం. కానీ యూ ఆర్ నాట్ పేయింగ్ క్రేజీ అమౌంట్ ఎవరికి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ తక్కువనే ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం 4 years నేను చేశాను, 4 years నాతో ట్రావెల్ వాళ్ళు చేయాలంటే అదే బడ్జెట్స్ మీద వాళ్ళకి కూడా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే అవును. ప్రాజెక్ట్స్ వస్తాయి. 1 year అయిపోతే ఒక 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 స్టార్ట్ ఒక ఎండ్ పాయింట్ మనకు లేకపోతే అది దాటేస్తే మాత్రం వాళ్ళు బిజీ అయిపోతారు. దే ఆర్ ఆల్ స్వీట్ టు యూ, దే ఆల్ వాంట్ టు హెల్ప్ యూ, బట్ అది హెల్ప్ జోన్ లోకి వెళ్ళిపోతుంది, వర్క్ జోన్ లో ఉండదు. ఇంకా అది 1 year దాటేస్తే వర్క్ జోన్ లో ఉండదు. ఎందుకంటే దే ఆర్ సర్వైవింగ్ ఆన్ సమ్ అదర్ ప్రాజెక్ట్. అప్పుడు మీకు హెల్ప్ చేస్తున్నట్టు కదా, దే నాట్ వర్కింగ్ బట్ ఆఫ్టర్ దట్ పాయింట్. సో అదొక పెద్ద ప్రాబ్లం. ఆల్వేస్ వర్క్ విత్ గుడ్ ప్రొడ్యూసర్స్ సో దట్ యూ కెన్ ఫినిష్ ద మూవీ ఇన్ టైం. ఒక 1.5 year కంటే ఎక్కువ మనం ఫస్ట్ మూవీకి అయితే అసలు పెట్టుకోవద్దు. మనం చాలా టూ మచ్ టైం గివింగ్. మోర్ దెన్ 1.5 year ఇస్ క్రేజీ టైం మనం అడుగుతున్నట్టు ఎవరినన్నా. ఒక 6 months లోనో 3 to 6 months లోపల పోస్ట్ అయిపోవాలి. మన అట్లా ప్లానింగ్ ఉండాలి. అండ్ అట్ దిస్ పాయింట్ నాకేం అర్థమవుతుందంటే ప్రమోషన్ కి చాలా ఎక్కువ బడ్జెట్స్ పెట్టాలి. క్రేజీ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ పెట్టాలి ప్రమోషన్స్. మనం ఆ బడ్జెట్స్ పెట్టకపోతే నో వన్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ద థియేటర్స్. సో ఐదర్ యూ మేక్ మూవీ దట్ ఈస్ నాట్ నీష్, ఆర్ మనం నీష్ మూవీ చేస్తే మనం అర్థం చేసుకోవాలి మనం నీష్ మూవీ చేస్తాం, ఎవరు థియేటర్ కి రాదు. ఒక రియాలిటీలో మనం ఉండాలి. కొంచెం ఎక్కువ ఎక్కువ ఏమంటారు, ఎక్కువ మందికి నచ్చేలాగా ఒక సినిమా చేస్తే బెటర్. లైక్ రామ్ కామ్ లేదా ఫ్యామిలీ డ్రామాస్, దీస్ ఆర్ గుడ్ ఫర్ ఫస్ట్ మూవీ. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ ఉంది కదా, ఇట్స్ అ డ్రామా, పర్ఫెక్ట్ ఫస్ట్ మూవీ. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫస్ట్ మూవీ. పర్ఫెక్ట్ ఫస్ట్ మూవీ. యూ కెనాట్ లైక్ మేక్ అ నీష్ మూవీ. నేను ఏ మూవీలో ఉండే అంటే నేను గోపురంలో సినిమా చేస్తున్నా, స్క్రీన్ లైఫ్ చేస్తున్నా, ఊరంతా వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్తుంది అనుకున్నాను. నేను అది అవ్వదని చెప్పి నాకు తొందరగానే అర్థమైపోయింది. ఒక 2-3 years కి అర్థమైపోయింది, ఫస్ట్ 2 years కి అర్థమైపోయింది. బట్ యూ కెనాట్ అంటే ఇప్పుడు యూ కెనాట్ బీ ఇన్ దట్ థాట్ ప్రాసెస్, అరే ఇట్లా అయిపోతుంది అనేది అనుకోకుండా మేక్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ టు వాచ్. ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నారనే దాన్ని చేయడం బెటర్ రాదర్ దెన్ డూయింగ్ సమ్ నీష్ ప్రాజెక్ట్ అనేది ఐ థింక్ బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే మనం అట్లాంటి ఒక సినిమా చేస్తే యుల్ గెట్ లైక్ రానా లాంటి వాళ్ళు ఇప్పుడు 35 ఉంది, ఇట్స్ అల్టిమేట్లీ డ్రామా. అప్పుడు యూ విల్ ఫైండ్ సమ్ వన్ లైక్ రానా కమింగ్ ఆన్ బోర్డ్. అండ్ ఇప్పుడు నీష్ చేస్తే రానా గారితో డైరెక్ట్ గా మాట్లాడకపోయినా స్పిరిట్స్ తో మాట్లాడాం, వాళ్ళందరితో ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ గుడ్ టు యూ. అందరు మంచిగా ఉన్నారు, ఎవరు తప్పుగా మనతో మాట్లాడట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎవరు రా థియేటర్ కి ఎవరు రాడని వాళ్ళకి తెలుసు, విచ్ ఇస్ ద రియాలిటీ కూడా. మేము చాలా వెంటబడి ఫ్రీ టికెట్లు ఇస్తే తప్ప థియేటర్ కి తక్కువ మంది ఆడియన్స్ వచ్చారు. సో మనం అది ఫస్ట్ ఫిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం మేకబుల్ బడ్జెట్స్ లో ఉన్న మూవీస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి ఒక మేకబుల్ బడ్జెట్ అంటే ప్రాబబ్లీ 1 crore మనం మూవీకి పెడితే 1/2 crore 50 lakhs పబ్లిసిటీకి పెట్టుకుందాం. 1.5 crore లో అయిపోయే మూవీ ఒకటి అనుకుంటే బెస్ట్. విత్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ నోన్ యాక్టర్స్ ఉంటే ఓటీటీస్ ప్యాడింగ్ యాక్టర్స్ అంటారు కదా, ఓటీటీస్ ఇదిగానే ఆన్ బోర్డ్ అయితే. లేకపోతే సన్ నెక్స్ట్ మనకి అట్లానే వచ్చిందా? ఇప్పుడు మనం ప్యాడింగ్ యాక్టర్స్ కాదు కదా, వీళ్ళందరూ యాక్టర్ ప్యాడింగ్ యాక్టర్ కాదు. సన్ నెక్స్ట్ వాళ్ళు మూవీ చూసి దే లైక్డ్ ఇట్ అండ్ దే కేమ్ ఆన్ బోర్డ్. నైస్. ఓకే, అంటే ఎన్ని ఓటీటీస్ పిచ్ చేసి ఉంటారు మీరు? అన్నిటికీ మనకి అన్నిటికీ పిచ్ చేశారా? అన్నిటికీ విల్ సెండ్ ప్యారలల్ పిచ్ అన్నిటికీ పంపిస్తాము. ఓకే, సమ్ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ యెట్, ఇంకా రెస్పాన్సే రాలేదు కొంతమంది దగ్గర నుంచి. టేక్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ మనం కూడా ఏంటంటే ఈ హౌ దిస్ బిజినెస్ గోస్ ఇస్ ద సూనర్ రిలీజ్ అయిన ఫస్ట్ 1-2-3 months లో వచ్చేస్తే యూ విల్ గెట్ మోర్ మనీ. మనం ఎంత లేట్ చేస్తే అంత తక్కువ మనకి రిటర్న్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. బట్ ఎండ్ ఆఫ్ ఇట్ ఐ థింక్ ఫస్ట్ మూవీ మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకోకుండా యూ హ్యావ్ టు ఫైండ్ అ గుడ్ ప్రొడ్యూసర్, సమ్మన్ హూ వాంట్స్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు మనం చెప్పిన వెంటనే ఎవరైనా ఏజ్ చెప్తున్నారు అంటే యూ హ్యావ్ టు థింక్ టు యువర్ సెల్ఫ్, ఓకే ఈయన ఏజ్ చెప్పాడు, ఈయన బిజినెస్ తెలుసా? ఎండ్ ఆఫ్ ఇట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్ కదా. ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ ని కూడా ప్రొడక్షనే అంటాం, కానీ అట్లా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేస్తాను అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అలా అట్లీస్ట్ షూట్ అయిపోయిన తర్వాత ఎక్కడి వరకు తీసుకెళ్లగలుగుతున్నాడు మూవీ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. యూఆర్ బ్రింగింగ్ ద స్టోరీ, యూఆర్ టాకింగ్ టు యాక్టర్స్, యూ విల్ మేక్ ఆల్ ఆఫ్ దిస్. నువ్వు ప్రోడక్ట్ చేతికి ఇచ్చిన తర్వాత అతను ఎంత దూరం తీసుకెళ్లగలుగుతాడు, వాట్ ఈస్ దట్ పర్సన్ బ్రింగింగ్ ఆన్ టు ద టేబుల్ అని ఉండాలి. దొరికారు కదా నువ్వు లోపల దిగిపోతే యువర్ స్టోరీ నీ స్టోరీ పాడైపోతుంది. యూ కెన్ ఓన్లీ టెల్ వన్ స్టోరీ వన్స్. నేను మళ్ళీ వైరల్ చెప్పలేను ఎవరికి. ఇంకా బెటర్ గా చెప్పుండొచ్చు, ఇంకా బెటర్ ప్రొడ్యూసర్ తో చెప్తే ఇంకా పెద్ద రీచ్ వచ్చేది. కానీ దానికి నేను స్ట్రగుల్ అవ్వాల్సింది ఉండేది. నేను అదే అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా అంటే ఒక 2 years అయినా పర్లేదు, 3 years అయినా పర్లేదు, ఫైండ్ ద గుడ్ గై టు ప్రొడ్యూస్ ద మూవీ. అట్ దిస్ పాయింట్ ప్రమోషన్ ఇస్ ద most important. Nice bro, good tips, we'll keep in mind. Last question,
సాయి రఫ్లీ టచ్ చేస్తాడు కూడా. లైక్ టిపికల్లీ ఇప్పుడు నాకు అసలు తెలియదు ఓటీటీస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో. వి ఆల్వేస్ థింక్ వి నీడ్ సంబడి హూ వర్క్స్ దేర్ టు గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. హౌ డు వి గెట్ ఇన్ టచ్ విత్ దెమ్ ఇఫ్ యూ వాంట్ టు. అండ్ ఇంకోటి, మూవీ షూట్ అయిన తర్వాత మీరు అప్రోచ్ అయ్యారా? అసలు స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా డిడ్ యూ డూ ఎనీ ట్రయల్స్ విత్ దెమ్, లైక్ ఇఫ్ దే వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ ది మూవీ? ఎందుకంటే మీరు ఓటీటీ అనుకునే తీశారు కదా ఇనిషియల్లీ. Yeah. ఇఫ్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్, మీకు ప్రొడక్షన్ కూడా హెల్ప్ అయ్యేది అని లైక్ ప్రీవియస్ గా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్పారు అనమాట. దట్ అప్రోచింగ్ ఓటీటీ అంటే ముందే ఓటీటీని అప్రోచ్ అయితే కొంచెం బెటర్ అన్నట్టు. ముందు అండ్ మీరు రాసుకునేటప్పుడు కూడా ఇట్లానే అనుకున్నారు కదా ఓటీటీ అనుకుని. సో ముందే ఒరిజినల్ అప్రోచ్ అయితే ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్రీ అప్రూవల్ అంటాం కదా దాన్ని. ఆ స్టేజ్ ని ప్రీ అప్రూవల్ అంటాం. ప్రీ అప్రూవల్ స్టేజ్ లో ఏంటంటే మన దగ్గర ఉన్న స్క్రిప్ట్ తో వర్క్ చేయలేం. అంటే దే లైక్ ద ఐడియా, దే లైక్ ద వరల్డ్. నేను కపుల్ ఆఫ్ ఓటీటీస్ తో వేరే సిరీస్ గురించి ఒక ట్రావెల్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. ద ప్రాబ్లమ్ విత్ ఓటీటీస్ ఇస్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ దేర్ ఆర్ పెయిడ్ ఎంప్లాయీస్. వాళ్ళు దే ఆర్ నాట్ పీపుల్ హూ కెన్ టేక్ అ కాల్. దే ఆర్ వర్కింగ్ ఫర్ 1 lakh 2 lakhs per month. They love that position a lot more than they love your movie or generally ఒక స్టోరీ చెప్తాం అనుకునే దానికంటే ఆ జాబ్ పెట్టుకోవాలి చేయాలి అనేది వాళ్ళ బేసిక్ ఐడియా. వాళ్ళ దగ్గర ఒక డేటా వస్తుంది ఆన్ వ్యూయింగ్. మనం చూస్తున్న వ్యూయింగ్ మొత్తం డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళ డేటా వస్తుంది వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళ దగ్గర డేటా ఉంటది. డేటాలో 15th minute హుక్ ఉండాలి, 20 minute ఎమోషనల్ అవ్వాలి, 25th minute ఇది అవ్వాలి. ఎట్లా రాస్తాం? హౌ విల్ బి రైట్? ఓకే, మీకు అర్థమైంది. ఇఫ్ ఇట్స్ లైక్ ఇప్పుడు సమ్మన్ హూస్ మేడ్ అ నేమ్ అంటే వాళ్ళు అవన్నీ చెప్పారు. మనలాంటి వాళ్ళు వెళ్తే పక్క ఐదర్ యూ షుడ్ రైట్ ఫర్ దట్ అండ్ దెన్ గెట్ ద ప్రీ అప్రూవల్. దిస్ విల్ టేక్ 6-7 months. మేము షూట్ చేసేటప్పుడు ఏంటంటే అప్పుడు ఓటీటీస్ కొనేస్తున్నారు, తీసిన సినిమా కొనేస్తారు అనుకున్నాం. కానీ అది స్టాప్ అయిపోయింది. 2022 స్టాప్ చేస్తారు ఓటీటీస్ అలా చేయడం. అదే థియేట్రికల్ కావాలన్నారు. సో థియేట్రికల్ నేను వెళ్ళొద్దు అనుకుని ఒక 1 year డిలే చేశాను. నేనేమనుకున్నా, రానాని పట్టుకుంటే, రానా దగ్గుబాటిని పట్టుకుంటే అవుతుంది, లేదు సురేష్ బాబు గారిని పట్టుకుంటే అవుతుంది, లేదా అల్లు అరవింద్ గారి ఆఫీస్ లోకి వెళ్తే అవుతుంది, ఇట్లా ఏమో అనుకున్నా నేను. కానీ వాళ్ళు మన సినిమా చూడాలని వాళ్ళకేం ఉండదు. వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారు వర్కర్సే కదా. దే ఆర్ ఆల్సో వర్కింగ్. దే విల్ ఆల్సో నాట్ వాంట్ టు. ఇప్పుడు ఈ సినిమా నాకు నచ్చింది, నేను తీసుకెళ్లి చూపిస్తా, ఆ పెద్ద తిడితే అరే నా టైం వేస్ట్ చేశాను నువ్వు అంటే మీకు అర్థమవుతుంది కదా. అర్థమైంది. ఈ సర్కిల్ లో ఉండిపోతాం మనం. సో ఓటీటీస్ ని మనం అట్లా అప్రోచ్ అయితే మనం నచ్చిన సినిమా మనం తీస్తాం అనుకోవడం అయితే ఐ డోంట్ థింక్ విల్ హ్యాపెన్ ఆనెస్ట్లీ. థియేట్రికల్ రిలీజ్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ ఏం చేసామంటే ఒక మిడిల్ మ్యాన్ ని పట్టుకున్నాం. ఓ సర్టెన్ ఇట్లా చాలా ఉంటాయి లైక్ విల్ టాక్ టు ఓటీటీస్, అలా ఒకరిని పట్టుకున్నాం. ఈ మధ్యలో ఉన్న పర్సన్ కరెక్ట్ ఉండాలి. మాకు ఫస్ట్ దొరికిన అతను ఏంటంటే హీ వాజ్ మేకింగ్ అస్ ఫీల్ స్మాల్. మీ సినిమా ఎవరు చూడరు, ఫ్యామిలీ ఆడియన్స్. ఆయన ఏం ట్రై చేస్తున్నాడు? ఎక్కువ పర్సెంటేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. మీరు 50% తీసేసుకోండి, మాకు రిలీజ్ చేసేయండి అన్నట్టు మేము అంటామని ఆయన అట్లా చేశాడు. సో వీ కట్ టైస్ విత్ హిమ్ వెరీ సూన్. వెంటనే 1 month ఆయనకి ఇచ్చాము. ఆయన ఏం చేయలేదు, మేము కట్ చేసేసుకుని బయటకు వచ్చాము. ప్రస్తుతానికి సిలిమాంగ్స్ తో మేము వర్క్ చేసాం. సిలిమాంగ్స్ వాళ్ళు దే అట్లీస్ట్ మా ఎక్స్పీరియన్స్ అయితే వెరీ గుడ్. చాలా ట్రాన్స్పరెంట్ ఉండే అగ్రిమెంట్. వాళ్ళు సన్నిక్ కి పంపించారు, వచ్చిన వెంటనే మాకు చెప్పారు రేట్ ఇది, పర్సెంటేజ్ ఇది అని చెప్పి క్లియర్ గా మాట్లాడుకున్నాం. దే డి నాట్ మేక్ అస్ ఫీల్ స్మాల్. సో మై అడ్వైస్ వుడ్ బి నెవర్ వర్క్ విత్ ఎనీవన్ హూ మేక్స్ యూ ఫీల్ స్మాల్. ఎండ్ ఆఫ్ ఇట్ ఏంది, చాలా జస్ట్ ట్రైలర్ చూస్తారు అంతే. సినిమా కూడా ఎవరెవరు ఉన్నారో చూస్తారు. డెక్ లో హూ ఆర్ ద యాక్టర్స్ అని చెప్పి పంపాలి అంతే. మనం ఒక పిచ్ డెక్ చేసుకుని ఈ యాక్టర్స్ ఉన్నారు, ఈ యాక్టర్స్ కి ఎంత మార్కెట్ ఉంది, వీళ్ళు ఉంటే వీళ్ళు తమ్నేల్ మీద ఉంటే ఎంతమంది క్లిక్ చేస్తారు, ఇంతే. నీ మూవీ ఎంత గొప్ప సినిమా అని చెప్పి ఎవరు కొనట్లేదు, అక్కడ కొనట్లేదు, తీసుకోవట్లేదు. హార్ష్ రియాలిటీ ఇది, కానీ చాలా హార్ష్. నేను 5 years పడ్డా కాబట్టి చాలా హార్ష్ రియాలిటీ. ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ యువర్ కాస్టింగ్. మీరు ఎంత మంచిగా కాస్ట్ చేస్తే, ఎంత పాపులర్ పీపుల్ ని తీసుకుంటే అంత తొందరగా ఓటీటీస్ కి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు అర్థమైంది, ప్యారలల్ గా నేను లింక్డ్ఇన్ లో ప్రీమియం అకౌంట్ తీసేసుకొని ఐ వాజ్ మెసేజింగ్ డైరెక్ట్లీ ఈ అక్విజిషన్ అని కొట్టి కంపెనీ పేరు కొడితే వస్తారు. వాళ్ళకి డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నాను నేను. వాళ్ళు ఈమెయిల్స్ ఇస్తారు, మనం వాళ్ళకి పంపొచ్చు. రిజెక్షన్ ఈమెయిల్స్ కూడా వస్తాయి, అప్రూవల్ ఈమెయిల్స్ వస్తాయి, వెయిట్ చేయమని ఈమెయిల్స్ కూడా వస్తాయి. నేను ఏమంటున్నా అంటే మిడిల్ మ్యాన్ కూడా అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ టైం, మిడిల్ మ్యాన్ కూడా అవసరం లేదు. వీళ్ళకి తొందరగా రెస్పాన్స్, మనకి లేట్ గా వస్తుంది రెస్పాన్స్. బట్ లింక్డ్ఇన్ త్రూ కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. When you say acquisition team, you were talking to like Netflix, Amazon. నెట్ఫ్లిక్స్ అస్సలు రిప్లై చేయదు. అమెజాన్ రిప్లై చేస్తుంది, ఆహా వాళ్ళు రిప్లై చేస్తారు, హాట్స్టార్ వాళ్ళు రిప్లై చేస్తారు, సన్ నెక్స్ట్ రిప్లై చేస్తారు. వీళ్ళందరూ స్టార్టింగ్ పిచ్ డెక్ ఎలా పంపించిన వాళ్ళకి సమ్ కపుల్ ఆఫ్ ఓటీటీస్ కి జస్ట్ దాంట్లో మెసేజ్ పెట్టాము. నేను ఈ మధ్యలో నేను చెప్తుండే, వీ హ్యాడ్ 1 person who didn't really
రియలీ వర్క్ వెల్ విత్ అస్. Hmm. తర్వాత నేను 1 month ట్రై చేశాను. అప్పుడు అందరికి మెసేజ్ పెడితే వాళ్ళు ఈమెయిల్ పంపిస్తారు. ఈమెయిల్ కి మనం పంపిస్తే వాళ్ళు ఆ టీమ్ ఇస్ లుకింగ్ ఇన్ టు దిస్, విల్ గెట్ బ్యాక్ అని చెప్తారు. ఓకే. ఈటీవీ విన్ కూడా రిప్లై బ్యాక్ ఇస్తారు అనమాట. ఈటీవీ విన్ కూడా రిప్లై బ్యాక్ ఇస్తారు. సో మనకి థర్డ్ పర్సన్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ Okay. వాంట్ ద టైమ్ టు బి సేవ్, వీ నీడ్ థర్డ్ పర్సన్. మధ్యలో మిడిల్ మెన్ కావాలంటే ఎప్పుడు కావాలంటే మనకు టైం తొందరగా అయిపోవాలన్నప్పుడు కావాలి. ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్ త్రూ లింక్డ్ ఇన్. కానీ ఏంటంటే ప్రీమియం అకౌంట్ ఉంటేనే యూ కెన్ మెసేజ్ ద పీపుల్ హు ఆర్ నాట్ ఇన్ యువర్ నెట్వర్క్. Okay. Ah, Yeah, good, yeah, good, that's true. good to know. Yeah, now you can do everything on your own. యా ఐ థింక్ Push. యా కరెక్ట్. నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ మిడిల్ మెన్ ని నమ్ముకోవడం కంటే మనం చేసుకోవడం బెటర్. అందరికి అదే ఎక్స్పీరియన్స్ ఉంటుందా లేదా నాకు తెలియదు. నేను ముందు కూడా వర్క్ చేస్తాను. ఐ హావ్ ఎ యూట్యూబ్ ఛానల్. మీకున్నట్టే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అప్పుడు కూడా నేను సిలిమాంగ్స్ తో వర్క్ చేశాను అనమాట. Okay. షార్ట్ ఫిల్మ్స్ చేశారా మీరు ఇంతకు ముందు? యా నేను చూడలేదే, అవి చూస్తాగండి. కొంచెం చాలా బ్యాడ్ ఉంటాయి. ఎప్పుడు ఇది కూడా బ్రో మావి చాలా బాగుంటాయి బ్రో. యూట్యూబ్ లో ఉంటాయి. సేమ్ మా ట్రైలర్ ఒక ఛానల్ లో ఉంటుంది. దాంట్లోనే ఫిల్మ్స్ అవి ఉంటాయి. యూ కెన్ వాచ్, కెన్ వాచ్. కాల్ అయ్యాక చూద్దాం. బట్ యా ఐ థింక్ సరే ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే నెవర్ వర్క్ విత్ ఎనీవన్ హూ మేక్స్ యూ ఫీల్ స్మాల్. మీరు చిన్నగా, మీ ప్రాజెక్ట్ చిన్నగా ఉందని ఎవరైనా చెప్తే సరే అని షేక్ హ్యాండ్ ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసేయడం బెటర్. మనం చిన్న అని కాదు కానీ, వాడి తప్పని కాదు కానీ, మనం వర్క్ చేయకపోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. అంతే. కరెక్ట్. యా, గుడ్ వన్ బ్రో. ఐ థింక్ వి ఆల్ షుడ్ రిమెంబర్ ఇట్. యా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా నేను చెప్తున్నా 5 years లో నాకు ఎన్నిసార్లు ఎన్ని మూమెంట్స్ ఇంతమంది ఇట్లా చిన్నగా ఫీల్ చేయించారంటే నాకు ఎంత బాధ అనిపించేది అంటే, ఎందుకు నువ్వు నచ్చలే వదిలేసి కదా, వాళ్ళకి మనతో పని ఉంటది, మన డబ్బులు కావాలి, బట్ దే మేక్ యూ ఫీల్ స్మాల్. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సమ్వన్ ఇన్ ద టీమ్ ఆల్సో మేడ్ మీ ఫీల్ లైక్ దట్. ఎక్సెప్షనల్ వర్క్ అతను చేసి నాకు ఇచ్చిన తర్వాత కూడా హీ మేడ్ మీ ఫీల్ లైక్ దట్. అరే నీ చిన్న ప్రాజెక్ట్ నాకు పెద్ద ప్రాజెక్ట్ పక్కకు ఉంది అని. సో అలా మనం ఫీల్ చేపిస్తా ఉంటారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒకరితో అజయ్ అని చెప్పి ఒక అతను నాకు పోస్టర్స్ చేశాడు. పోస్టర్స్ కోసం ఇంకో అతనితో వర్క్ చేశాను. అతను కూడా అదే ఫీల్ చేయించాడు నాతో. డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి మనం ఫీల్ అవ్వాలి. అట్లా అన్నప్పుడు ఆ డబ్బులు మనం ఇచ్చిన 20,000 30,000 పోయినా పర్లేదు, అతని వాళ్ళతో వర్క్ చేయడం బెటర్ అనేది ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ షుడ్ నాట్ కమ్ అవుట్ of this experience feeling small. You should always come out of this experience feeling big, like you did something. వాళ్ళకి రోజు ఒక సినిమా చేస్తారు కాబట్టి పెద్ద చిన్న విషయం ఉండొచ్చు, విషయమే కదా. మనతో అట్లా ఫీల్ చేయపోయిన వాళ్ళతో మనం వర్క్ చేయాలనేది ఐ ఫీల్ దట్స్ ఎగ్జాక్ట్లీ బ్రో. ఇంకోటి ఏంటంటే ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ లైక్ మీ పెట్టిన ఎఫర్ట్ ఎంత, నేను పెట్టిన ఎఫర్ట్ ఎంత, నా కన్స్టెన్స్ ఎంత, మీ కన్స్టెన్స్ ఎంత, ఇలా కంపేర్ చేయలేం. కానీ అట్లీస్ట్ పీపుల్ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా దే నో దిస్ పెయిన్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అస్ టు మనం ఇక్కడ జాబ్ చేస్తూ ఉండాలి, దానికి తోడు మనకి ఇది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఈ ప్యాషన్ మేనేజ్ చేస్తూ ఉండాలి. దట్ టు ఆల్ ద రిసోర్సెస్ ఆర్ కైండ్ ఆఫ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ నుంచి అక్కడికి నావిగేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఈజీ. అండ్ యు గివ్ us something which we'll remember. Don't work with people who will make us feel like that. I think we'll definitely remember it. ముందు పాడ్కాస్ట్ లో నిహాల్ తో మాట్లాడాం అన్నమాట, యాక్టర్ నిహాల్ తోటి. తను ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాడు. మన సినిమా రిలీజ్ అయ్యే ముందు 100 మంది వచ్చి కూర్చుంటారు మీది చిన్న సినిమా నీళ్ళెత్తి చూపించడానికి. ఇట్స్ బెటర్ వి అవాయిడ్ ఆల్ దట్ రోడ్స్ అండ్ గో. And ఇది కూడా actually I believe in it. Niche. There are situations where your niche will work. You should be lucky also. There is some luck factor also involved in it. But if you want to put your movie in front of the people's faces, okay, ఇదో మా సినిమా ఉంది, ఇది రికగ్నైజేషన్ మనకి సినిమా కావాలి అన్నట్టు ఇట్లా మనం ముందు పెట్టాలంటే I think ultimately you need to take what people will like. Good convo bro. I think it's going very well. చాలా సేపు మాట్లాడారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. We recommend everybody to go and watch Viral Prapancham on Sunnext. You'll definitely like it. It's a very Gen Z movie with a very real life concept which many women face ఈ current generation లో. Nice concept. జాగ్రత్తగా ఉండండి. Ultimately, thank you again for joining in this podcast bro. We hope to see lot of fantastic movies coming from you soon and we'll keep connecting. We'll probably collaborate and work on something nice very soon. Yeah. తను అక్కడే ఉన్నాడు కాబట్టి you guys can collaborate, I can edit. Cool. 3 కంట్రీల కొలాబరేషన్ ఇప్పుడు కెనడా, యుఎస్ అండ్ ఇండియా. Cool. For whoever is watching this episode, thank you for watching it. Stay tuned for our channel. Thank you all. Hey, thanks. Bye bye. Thank you. Bye. Bye.